గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ ఐపీఎస్ అధికారి జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్కారం. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ దేశంలో చాలా ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఈ యాప్స్ వల్ల లక్షలు కోట్లు పోగొట్టుకున్నారు. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మరి నిషేధించిన ఈ యాప్స్ ఓపెన్ కాకుండా ప్రభుత్వాలు ఎందుకు అరికట్టలేకపోతున్నాయి? ఎక్కడుంది ఫెయిల్యూర్? గేమ్స్ ను 2గా విభజించారు, గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ గేమ్ ఆఫ్ ఛాన్స్. చాలా రాష్ట్రాల్లో గేమ్ ఆఫ్ ఛాన్స్ అన్నది అది బెట్టింగ్ అవుతుంది కాబట్టి దాన్ని నిషేధించారు. అదే మనం ఉభయ రాష్ట్రాలకు వద్దాం. ఉభయ రాష్ట్రాలు తీసుకుంటే 1974లో ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అన్నది చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్, అందులో ఈ విధంగా గ్యాంబ్లింగ్ డెన్ పెట్టడం, ఈ విధంగా మీరు బెట్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా నిషేధించారు దాన్ని. ఆ తర్వాత ఏమైందంటే డిజిటల్ యుగానికి వచ్చాం మనం అందరం కూడా. కాబట్టి ఫిజికల్ గా వెళ్లకుండా ఈ మధ్య రమ్మీ యాప్స్ లో రమ్మీ ఆడుకుంటున్నారు దీంట్లో, డిజిటల్ మన మొబైల్ ఫోన్లో. ఆ తర్వాత మీరు బెట్టింగ్ అన్నది బెట్టింగ్ యాప్స్ వచ్చాయి చాలా. సో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే తెలంగాణలో 2017లో ఈ 1974 చట్టానికి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని తెలంగాణ గ్యాంబ్లింగ్ యాక్ట్ అంటాం ఇప్పుడు. అందులో ఆన్లైన్ బెట్టింగ్ అన్నది టోటల్ గా నిషేధించారు. తరువాత ఆంధ్రప్రదేశ్లో 2020వ సంవత్సరంలో ఆన్లైన్ బెట్టింగ్ ని నిషేధించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఆన్లైన్ బెట్టింగ్ చేయడము, అది గేమ్ ఆఫ్ స్కిల్ కావచ్చు, గేమ్ ఆఫ్ ఛాన్స్ కావచ్చు, ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీటిలను నిషేధించబడినది. కానీ ఒక రాష్ట్రంలో నిషేధించిన ఒక యాప్ని వేరే రాష్ట్రాల్లో అలో చేయటం వల్ల దాని పర్పస్ సర్వ్ అవుతుందా? అంతే, మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు ఎవరు ఈ బెట్టింగ్ అప్లికేషన్లు తయారు చేసేవాళ్ళు చైనా నుంచి తయారు చేస్తున్నారు. చేసి వాటిలను గూగుల్ ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోను వాటిలను అప్లోడ్ చేసి డైరెక్ట్గా మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేయించుకోవచ్చు, మీరు దాంట్లో ఆడొచ్చు. దీనితో పాటు ఏమైందంటే ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ వాళ్ళు సెలబ్రిటీస్ని పట్టుకున్నారు, మా అప్లికేషన్ ప్రమోట్ చేయండి. సో ఈ సోకాల్డ్ ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది సినిమా నటులు వచ్చి వీటికి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాంతో యువతరం విపరీతంగా వీటిలలో బెట్టింగ్ అప్లికేషన్స్ లో డబ్బులు పెట్టడం మొదలుపెట్టారు. లక్ష్మణ్ గారు, వాళ్ళ గురించి మాట్లాడదాము. అంతకు ముందు నిషేధించిన యాప్స్ ఓపెన్ కాకుండా ఎందుకు ఆపలేకపోతున్నాం? దీనికి ఒక యూనిఫైడ్ చట్టం తీసుకొచ్చే అవకాశం లేదా? అంటే బేసిక్ గా ఏమవుతుందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుందంటే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అన్నది 34 ఎంట్రీ ఆఫ్ స్టేట్ లిస్ట్. కాబట్టి ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే రాష్ట్రాలన్నీ కూడా సమగ్రంగా రాజ్యసభలో రిప్రజెంట్ చేసి ఈ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అన్నది స్టేట్ లిస్ట్ లోంచి తీసేసి కంకరెంట్ లిస్ట్ లో వేయండి అని చెప్పొచ్చు. అంటే అక్కడ కేంద్రము రాష్ట్రాలు 2 కూడా చట్టాలు చేయొచ్చు. ఇప్పుడు కేంద్రం ఏమంటుంది, ఈ చట్టాలను ఈ యాప్ ను నిషేధించాల్సిన అధికారం మీకుంది. కానీ డిజిటల్ ప్రపంచంలో ఏమవుతుందంటే ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే విపిఎన్ ఆధారంగా ఇక్కడున్నా కూడా ఎక్కడో వాళ్ళ లొకేషన్ చూపించి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత జరుగుతుంది దేశంలో ఎక్కడి నుంచైనా కూడా ఈ యాప్స్ లో ఆడుకునే అవకాశం, ఈ వీటిలో నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. చాలా ప్రమాదం అండి. ఇప్పుడు చూస్తే కోట్లలో పోగొట్టుకుంటారు. ఎప్పుడైనా చూడండి, గ్యాంబ్లింగ్ లో గెలిచిన వాడు ఇంతవరకు కనపడలేదు నాకు ఎప్పుడు కూడా. ఏం చేస్తారంటే సాధారణంగా ప్యాకాటలో కూడా మొదటి 2-3 రోజులు వాళ్ళని గెలిపిస్తారు అందరూ కలిసి. కొత్తవాడు వచ్చాడు కాబట్టి గెలిపిస్తే వాడు డబ్బులు పెడతాడని వాడిని గెలిపిస్తారు. ఆ తర్వాత జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడు, అప్పులు చేస్తాడు, కుటుంబాన్ని పట్టించుకోడు, ఫైనల్ గా అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కలుగుతున్నాడు. అదే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ లో కూడా జరుగుతుంది. అంటే ఫైనల్ గా ఈ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది, ఈ ప్రోగ్రామ్స్ ఏంటి, ఈ ప్రోగ్రామ్స్ ఎవరు రాశారు, ఇందులో ఏ విధంగా మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ నే మనం ఇంకా సంశయిస్తున్నాము. అలాంటప్పుడు ఎవరో తయారు చేసిన యాప్స్ డెఫినెట్ గా వాళ్ళ అడ్వాంటేజ్ కి ఉపయోగించుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఏంటంటే ఇన్స్టంట్ మనీ, నాకు ఈ రోజు పెడితే సాయంత్రానికి నేను లక్షాధికారి అయిపోవాలన్న ఒక మానసిక బలహీనత ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ విధంగా ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ జరుగుతోంది ఇప్పుడు మనకి. ఈ ఐపీఎల్ లో బెట్టింగ్ యాప్స్ ఉండొచ్చు, నాన్ బెట్టింగ్ యాప్స్ కూడా ఉండొచ్చు. డైరెక్ట్ గా ఫోన్ చేసి అక్కడ మీరు పెట్టొచ్చు.
ఈ బాల్ అవుట్ అవుతారు, ఈ బాల్ 4 కొడతాడు, ఈ బాల్ డాట్ బాల్ అవుతుంది. ఎందుకంటే ప్రతి బాల్ మీద 100 డెసిషన్లు పెట్టొచ్చు, 100 బెట్టింగ్లు చేయొచ్చు. కాబట్టి ఈ వీక్ మూమెంట్ ని పట్టుకొని ఈ విధంగా అనేక మంది కోటీశ్వరులు అవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్స్ ప్రమోషన్‌లో మరి అంతకుముందు అనుకున్నాం కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు, కొంతమంది యాంకర్స్ ఉన్నారని. కానీ రాను రాను చూస్తే మనకు బయటపడింది ఏంటంటే సూపర్ స్టార్స్ దేశవ్యాప్తంగా బాలీవుడ్ నుంచి 'షారుఖ్ ఖాన్' కావచ్చు, ఇక్కడ లోకల్‌గా చూస్తే 'విజయ్ దేవరకొండ', 'ప్రకాష్ రాజ్', 'రానా దగ్గుబాటి' అట్లనే 'సచిన్ టెండూల్కర్', 'విరాట్ కోహ్లీ', 'ధోని' లాంటోళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేశారు. ఒక్క మాటలో వీళ్ళు చేసింది తప్పా? కాదా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే డ్రీమ్ 11 అని ఒక కేసు ఉంది. మీకు చెప్పాలి అది డ్రీమ్ 11. డ్రీమ్ 11 అని ఈ కేసు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు దగ్గరికి వచ్చింది. ఆ డ్రీమ్ 11 గేమ్ ఏంటంటే నా టీంని నేను సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ యాప్‌లో. అంటే నా టీంలో సౌరవ్ గంగూలీ ఉండొచ్చు, లేకుంటే సచిన్ తెండూల్కర్ ఉండొచ్చు, ధోని ఉండొచ్చు. ఈ 11 మందిని నేను ఎన్నుకుంటాను. హ్మ్. ఎన్నుకొని నేను ఆ యాప్‌లో పార్టిసిపేట్ చేస్తా. సో ఇలాంటి యాప్‌లో ఒకతను గౌంభీర్ అని ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నాడు. అతను వెళ్లి హైకోర్ట్‌లో ఒక పిటిషన్ వేశాడు. పిటిషన్ వేస్తే హైకోర్ట్ వాళ్ళు ఏమన్నారంటే ఇది గేమ్ ఆఫ్ స్కిల్. కాబట్టి ఇది ఓకే. తర్వాత అదే కేసు సుప్రీం కోర్ట్‌కి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ వెళ్తే డ్రీమ్ 11 ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్ అని చెప్పారు వాళ్ళు. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఇప్పుడు లీగల్‌గా పొజిషన్ తీసుకుంటే ఏమవుతుందన్నది ఒక ప్రధానమైన అంశం. అందుకనే మీరన్నారు ఇప్పుడు. ఇప్పుడు ఐ థింక్ ఒక 11 అనేదో వస్తుంది. టీమ్ 11 ఏదో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ టీ షర్ట్‌లే వేసుకొని ఉన్నారు. నిన్న నేను ఐపీఎల్ మ్యాచ్ చూస్తే అందులో మై టీమ్ 11 ఏదో ఉంది. అందరూ అవే టీ షర్ట్‌లు వేసుకున్నారు. ఈ జెర్సీస్ ఉంటాయి కదా! వాళ్ళందరూ కూడా అవే వేసుకున్నారు. అందులో 3,00,00,000 అంట ప్రైజ్. ఫస్ట్ హ్మ్. ప్రైజ్ ఈస్ 3 క్రోర్స్. అది ఓపెన్‌గా వస్తుంది. ఓహ్! అంటే ఇప్పుడు ఏంటంటే మీరన్నట్టు ఒక చట్టం అన్నది లేకపోవడం వల్ల ఈ సమస్యలొస్తాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ యాప్స్ గేమ్ ఆఫ్ స్కిల్ కావచ్చు, గేమ్ ఆఫ్ ఛాన్స్ కావచ్చు, దే ఆర్ ఆల్ బ్యాన్డ్. బట్ అదర్ స్టేట్స్‌లో ఏంటి పొజిషన్ అనేది ఇంకా తెలియలేదు. సో, ఆ విధమైన పరిస్థితులలో ఏదో ఒక ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. తర్వాతొచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ గాని, యాప్ స్టోర్‌లో గాని ఈ విధంగా అప్‌లోడ్ అవుతున్నప్పుడు వెంటనే వాటిని డీస్టెబిలైజ్ చేయించడము. లేకుంటే ఒక క యాక్చువల్‌గా లా కమిషన్ అన్నది 2019 సంవత్సరం అనుకుంటాను. వాళ్ళొక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. 2018లో. వాళ్ళేమన్నారంటే దీన్ని బ్యాన్ చేయాలి. దేర్ ఈస్ నో డౌట్. కానీ పబ్లిక్ ఎప్పుడైతే పెద్ద సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తుందో బ్యాన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రొహిబిషన్ పెడితే కల్తీ లిక్కర్ వచ్చినట్టు వీళ్ళు ఇక్కడ బ్యాన్ చేస్తే ఏమవుతుందంటే వేరే ఎక్కడో చోట వెళ్లి వాళ్ళు చేస్తారు. దాని బదులు వాళ్ళు సూచించింది ఇంకోటేంటంటే దీన్ని లైసెన్స్‌డ్ చేయండి. హ్మ్. అంటే ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ వాళ్ళు ఎవరిస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి. ఈ స్పెక్ట్రమ్ లాగా వాళ్ళకి కూడా చార్జెస్ వేయండి. తర్వాత ఎవరు ఈ బెట్టింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారన్నది కూడా నిర్ణయించండి. మైనర్స్ పార్టిసిపేట్ చేయకూడదు. ఇన్‌కమ్ టాక్స్ కట్టని వాళ్ళు పార్టిసిపేట్ చేయకూడదు. ప్రభుత్వ పథకాలు తీసుకున్న వాళ్ళు చేయకూడదు. వీళ్ళు బెట్టింగ్ చేయాలంటే వాళ్ళ ఆధారు, పాన్ కార్డ్‌లన్నవి లింక్ చేయాలి. ఆ తర్వాత బెట్టింగ్‌లో వచ్చిన డబ్బేదైతే ఉంటుందో దానికి ఇన్‌కమ్ టాక్స్, జీఎస్టీ వేయండి. ఇలాంటివి లా కమిషన్ రికమెండ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు డిస్కస్. ఎందుకంటే మీరన్నట్టు లక్షల కోట్ల మంది దీనికి ప్రభావితులవుతున్నారు. సో దీన్నేదో ఒకటి చేయాలి. బ్యాన్ చేస్తారా? కంప్లీట్ బ్యాన్ చేసి ఇంప్లిమెంట్ చేయండి. కానీ లక్ష్మణ్ గారు అంతకుముందు టిక్ టాక్ లాంటి కొన్ని చైనా యాప్స్‌ని బ్యాన్ చేద్దామని కేంద్రం అనుకున్నప్పుడు బ్యాన్ చేయగలిగారు. మరి ఇలాంటి హ్మ్. ప్రమాదకరమైన యాప్స్‌ని బ్యాన్ చేసిన వాటిని కూడా ఎందుకు ఆపలేకపోతున్నావు? ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? అలాంటి వాటిని మనకంత సమర్థత లేదు అనుకోవాలా? లేదు చిత్తశుద్ధి లేదనుకోవాలా ఈ ప్రభుత్వాలకి? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డిజిటల్ దీంట్లో ఒక చట్టం తీసుకొచ్చారు వీళ్ళు. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని చెప్పేసి ఒక కోడ్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అని వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే బ్లాక్ చేయొచ్చు దీని ద్వారా. బ్లాక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రేపు ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ విషయం మీద మీకు అధికారమే లేదంట. బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఈస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. హౌ యూ ఆర్ ఇంటర్ఫియరింగ్. అందుకనే నేనన్నా రాజ్యసభ ద్వారా దీన్ని కంకరెంట్ లిస్ట్‌లో ఇమ్మీడియేట్‌గా గనక వేయించుకోగలిగితే, ఒక మొత్తం దేశానికే ఒక చట్టం తీసుకురాగలిగితే, ఏదైనా ఏమవుతుందంటే చట్టం వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వరకట్న నిషేధ చట్టం తెచ్చాం. మళ్ళా చూడండి వరకట్నం ఎంతగా జరుగుతోంది.
సో ఈ విధంగా కేవలం చట్టం తెచ్చినంత మాత్రాన దాని ప్రభావం ఉంటుందని అనుకోకూడదు. చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి నేను మీ ద్వారా ఆర్‌టీవీ ద్వారా ఈ యువతరానికి చేస్తున్న విన్నపం ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్‌ల యొక్క దీంట్లో మీరు పడకండి. మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తాం. కష్టపడి డబ్బులు పెట్టిన సంపాదన ఎప్పుడూ గూడా మీరు బ్యాంకుల్లో గాని, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఇలాంటివి వేసుకుంటే మీకు లీగల్‌గా అది కరెక్ట్‌గా వస్తుంది. ఈ తప్పకుండా ఓవర్ లక్ష్మణ్ గారు. మీరు ఆ! మంచి మాట చెప్పారు. మేము ఆర్‌టీవీ తరపున కూడా ఇదే క్యాంపెయిన్ చేస్తున్నాం. సే యెస్. నో టు బెట్టింగ్ యాప్స్ అని. బెట్టింగ్ యాప్స్. యెస్. కానీ ప్రజలకు నష్టం కలిగించేది, ప్రాణానికి హాని కలిగించే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్‌ని ఎందుకు చాలామంది సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు? ఎందుకనుకోవాలి? ఒకటేంటంటే వాళ్లకు వెదర్ దే హావ్ లీగల్ నాలెడ్జ్ ఆర్ నాట్ అదొకటి. అంటే వాళ్ళు ఎవరినైనా కన్సల్ట్ చేశారా ముందు? అడ్వొకేట్స్‌ని గాని, పోలీస్ ఆఫీసర్స్ గాని ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేటప్పుడు మేము ఇవ్వొచ్చా లేదా? అన్నది కనుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న ఫాలోయింగు, సెలబ్రిటీ స్టేటస్ వల్ల ఏమవుతుందంటే గుడ్డిగా వాళ్ళని నమ్ముతారు. అభిమానులు ఎవరైతే ఉన్నారో. కాబట్టి వారందరూ కూడా ఈ విధంగా బాధితులయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విధంగా. రెండవది డెఫినిట్‌గా ఈ యాప్స్ వాళ్ళు వాళ్లకు డెఫినిట్‌గా చాలా పెద్ద మొత్తంలో అమౌంట్స్ కూడా ఇస్తుండొచ్చు. సో అదొకటి. సో ఈ విధంగా చూసుకుంటూ ఇప్పటికైనా కూడా ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇచ్చే సెలబ్రిటీస్ గాని, మిగతా వాళ్ళు గాని జాగ్రత్తగా వారు ఇటువంటి ఏవైతే ప్రజలకు నష్టం కలిగిస్తున్నాయో అటువంటి వాటికి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వకూడదు. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే కూల్ డ్రింక్స్ కూడా అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవ్వకూడదు యాక్చువల్. ఎందుకంటే వాటిలో విపరీతమైన పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పేసి మనం రిపోర్ట్సే వస్తున్నాయి. అయినా కూడా పేరు మోసిన సినిమా హీరోలందరూ వచ్చి ఇప్పుడు సమ్మర్‌లో ఈ కూల్ డ్రింక్స్‌కి విపరీతమైన అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా ప్రమాదకరం. కాబట్టి జస్ట్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నంత మాత్రాన స్వప్రయోజనం కోసం సమాజ ప్రయోజనాన్ని ఎప్పుడు కూడా మనం పణంగా పెట్టకూడదన్నది వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో ఉండాలి. సో అది వాళ్ళు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం. కాబట్టి ఎనీవే తెలంగాణ పోలీసులు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళని రమ్మంటున్నారు. వాళ్ళు రాణా గారు, తర్వాత ఐ థింక్ విజయ్ దేవరకొండ వీరందరూ కూడా వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్‌లు పేపర్‌లో కూడా ఇచ్చారు. కొంతమంది మేము ఆపేసామని కూడా ఇచ్చారు. సో ఈ విధంగా కానీ ఇదేంటంటే ఒక పెద్ద పెట్టున జరగాల్సిన అంశము. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రజలు కూడా రియలైజ్ అవ్వాలి దీని గురించి. కానీ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఎలాగుందంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే ప్రముఖులు సమాజంలో. కాబట్టి నేను డబ్బులు సంపాదించుకుంటే నా స్థాయి పెరుగుతుంది సమాజంలో అన్నది సర్వసాధారణ వ్యక్తి కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు చట్ట విరుద్ధమైనవి లేదా ప్రజలకు నష్టం కలిగిస్తున్న ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్‌ని సాక్షులుగా చూడాలా? లేదా నిందితులా? బాధితులా? చట్టం దృష్టిలో వీళ్ళని ఎట్లా చూస్తారు? కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో ఒక ప్రొవిజన్ ఉంది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే ఈ గ్యామ్లింగ్ యాక్ట్‌లో కూడా ఉంది. తర్వాత కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో కూడా ఉంది. అక్కడ సుమారుగా 10,00,000 వరకు ఫైన్ కూడా వేసే ఆస్కారం ఉంది అందులో. అంటే రాంగ్ ప్రొడక్ట్‌కి అడ్వర్టైజ్‌మెంట్ చేయడము. ఇన్ ది ప్రాసెస్‌లో కన్స్యూమర్ ఎఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను కన్స్యూమర్‌ని. సో ఈ వీళ్ళ ప్రచారం వల్ల నేను ఎఫెక్ట్ అయ్యి అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను కాబట్టి నేను నష్టపోతున్నాను. కాబట్టి దాని బాధ్యతను కూడా అడ్వర్టైజ్ చేసిన వాళ్ళు కూడా వహించాలన్నది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో ఒకటొస్తుంది. కాబట్టి ఈ విధంగా నష్టపోయిన వాళ్ళు, ఈ విధంగా సెలబ్రిటీస్ ద్వారా మేము ప్రభావితమై నష్టపోయామన్న పిటిషన్‌లు కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ కోర్ట్స్‌లో వేయొచ్చు. వేసి అక్కడ వాళ్ళు వాళ్ళ దీన్ని పొందవచ్చు. వాళ్ళ కాంపెన్సేషన్ పొందవచ్చు దాంట్లో నుంచి. సో అది కూడా వన్ ఆఫ్ ది వేస్. ఇలాగా చట్ట విరుద్ధమైన యాప్స్‌ని ప్రమోట్ చేసిన వాళ్ళకు ఎట్లాంటి శిక్ష పడే అవకాశం ఉంది చట్ట ప్రకారం? అంటే ముఖ్యంగా ఏంటంటే ఇందులో చూసుకుంటే ఐ థింక్ ఇట్లలో 3 సంవత్సరాల తక్కువే శిక్ష ఉందనుకుంటాను. యాక్చువల్‌గా మీరు చూస్తే 66 ఎఫ్‌బి అని మన ఐటీ యాక్ట్‌లోను, తర్వాత భారతీయ న్యాయ సంహిత అందులో కూడా ఒక సెక్షన్ ఉంది. ఐ థింక్ 211 214 అనుకుంటా. దాని ప్రకారం వాళ్ళ మీద ఏస్తారు. ఇవన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న శిక్షలు. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయడం కూడా నేరం. ఇవ్వడం నేరము, ఆ తర్వాత ప్రమోట్ చేయడం కూడా నేరం. సో ఆ విధంగా బెట్టింగ్ యాప్స్ పెట్టిన వాళ్ళు, బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసేవాళ్ళు, బెట్టింగ్‌ను ఆడేవాళ్ళు ముగ్గురు కూడా వీళ్ళే. అంటే బెట్టింగ్ యాప్ నేను ఆడుతున్నాను కాబట్టి నాకేం తెలీదు అని కూడా ఎవరు స్టాండ్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ యాప్ ఈస్ బ్యాన్. బ్యాన్ చేసిన పనిలో నువ్వు భాగస్వామి అవుతుంటే నువ్వు కూడా కల్పరిటే. కాబట్టి ముగ్గురికి ఎక్కడా కూడా వాళ్ళకు వెసులుబాటు ఉండదు ఇందులో. ఆడేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు, బెట్టింగ్ యాప్ క్రియేట్ చేసి
గూగుల్ యాప్ స్టోర్‌లోను, తర్వాత ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఈ 2 రాష్ట్రాల ప్రాంతాల్లోనూ వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. కానీ బెట్టింగ్ ఆడి మేము లక్షలు, కోట్లు నష్టపోయినామని చెప్తున్న వాళ్ళు నిందితులవుతారా? బాధితులవుతారా? వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు కూడా యాక్చువల్‌గా నేనిప్పుడు చెప్పినట్టు వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములే. అంతే నాకిది అంటే మాకీ చట్టం ఉందని తెలియదు అని వాళ్ళు చెప్పొచ్చు. బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ చేంజ్ యువర్ పొజిషన్. నాకు చట్టం లేదు అని, తెలియదు అని, నాకు తెలియదు అన్నదానికి నీ స్టేటస్‌ను మార్చదు. తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎప్పుడు కూడా కష్టపడకుండా ఏదైనా డబ్బొస్తుందంటే అది చట్టరీత్యా నేరమే. కష్టపడకుండా డబ్బులు రావడం. కాబట్టి అది బేసిక్ కామన్ సెన్స్. నేను ఏమీ కష్టపడకుండా నాకు డబ్బులొస్తున్నాయి అంటే, అది చట్ట ప్రకారంగా అది కరెక్ట్ కాదు అన్న ఇంగిత జ్ఞానం, మినిమమ్ కామన్ సెన్స్ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ అట్రాక్షన్. కాబట్టి అందుకనే ఇప్పుడు తెలంగాణ పోలీసులు సుమోటోగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఆన్ దేర్ ఓన్. అంటే పోలీసే ఇందులో కంప్లెయినెంట్ అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, తర్వాత ప్రమోట్ చేసిన వాళ్ళ మీద యాక్చువల్‌గా ఈ ఆడిన వాళ్ళను వాళ్ళు ఐ థింక్ విక్టిమ్స్‌గా తీసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. బాధితులుగా వాళ్ళను భావిస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళని విట్‌నెసెస్‌గా తీసుకుంటున్నారు. వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మేమిందులో ఆడాం. మేమింత పోగొట్టుకున్నాం. అలాంటి ధోరణి నడుస్తుందని నేను అనుకుంటా. కానీ ప్రమోట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు నిందితులు, దోషులే అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడొద్దంటారు. డెఫినెట్‌గా. అవ్వాలి. ఎందుకంటే ఆ విధమైన ఎవిడెన్స్ క్రియేట్ చేసి, ఒక స్పెషల్ కోర్ట్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక 2 వారాల్లో ఒక 10 మందికి శిక్ష పడిందంటే, ఆటోమేటిక్‌గా దీని మీద ప్రభావం వస్తుంది. మళ్ళా ఇది కూడా 10, 15 సంవత్సరాల తర్వాత చూద్దామంటే, అది మళ్ళా కుదరదు. ఎందుకంటే ఈ మధ్యలో నష్టం ఎంత అవ్వాలో అవుతుంది. కాబట్టి తెలంగాణ పోలీసులు ఇందులో ఏ విధంగా అయితే ప్రొయాక్టివ్‌గా సజ్జనార్ గారి నేతృత్వంలో జరుగుతోందో, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్‌ను రిక్వెస్ట్ చేసి, ఒక 2, 3 స్పెషల్ కోర్ట్స్‌ని ఏర్పాటు చేసి, వీటిని డే టు డే బేసిస్‌లో ట్రయల్ కండక్ట్ చేసి, ఒక 2 వారాల లోపల దీనిలో గనక కొన్ని కన్విక్షన్‌లు రాగలిగితే, శిక్షలు పడగలిగితే, అది ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ డిటరెన్స్ ఓకే. అన్నది మీరిప్పుడు ఆ విధంగా. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనా గారి పేరు తీశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీకి ఎండీగా ఉన్నారు. ఆయన అవును. ఒక 3, 4 నెలలుగా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. అవును. కానీ చిన్న చిన్న వాళ్ళను యూట్యూబర్స్, యాంకర్స్ గురించి రాస్తున్నారు గానీ, ఎందుకు పెద్ద పెద్ద సినిమా స్టార్స్ గానీ, క్రికెట్ స్టార్స్ గురించి ఆయన పట్టించుకోవట్లేదనే విమర్శ ఉంది. హ్మ్. అంటే ఐ థింక్ నేను పేపర్‌లో చదివింది ఈవెన్ టాలీవుడ్‌లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి కూడా నోటీసులు ఇష్యూ చేశారని చెప్పడం జరిగింది. మరి చూడాలి మరి ఎగ్జాక్ట్‌గా ఎవరెవరికి ఇచ్చారో అన్నది. చట్టం ముందు అందరూ సమానులే. కాబట్టి ఎవరు చేసినా కూడా ఇందులో ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇప్పుడేంటంటే ఈ డిజిటల్ దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నది ఒక పెద్ద సమస్య. అంటే ఈ డిజిటల్ అన్నది మొత్తం ప్రపంచంలోనే తిరుగుతుంటుంది. ఇప్పుడు ఒక గూగుల్ ప్లే స్టోర్‌లో గాని, యాప్ స్టోర్‌లో గాని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తే ఎక్కడున్నా కూడా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, దాన్ని ఏ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆడారు అన్న దాన్ని కూడా మనం ఇది చేయడం ఒకటి. సపోజ్ ఇప్పుడు టీమ్ 11 అన్నాను నేను. ఆ టీమ్ 11 డైరెక్ట్‌గా చూపిస్తున్నారు ఐపీఎల్‌లో. మరి అది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవాడు దాన్ని ఆడకూడదు. సో, అది. బికాజ్ ఇక్కడ బ్యాన్. సో, మిగతా రాష్ట్రాల్లో పొజిషన్ ఏముందో అన్నది తెలుసుకోవాలి. సో, ఈ విధమైన ప్రశ్నలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డైరెక్టివ్ అన్నది తీసుకొస్తే బావుంటుంది. ఒక క్లారిటీ. ఒక క్లారిటీ ఇవ్వగలగాలి ప్రజలకి. క్లారిటీ రావాలి. క్లారిటీ ఒకటి ఇవ్వగలిగితే, ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం గూడా ఒక క్లియర్‌గా ఒక ప్రెస్ నోట్ లాంటిది ఇష్యూ చేస్తే, ఇవి ఈ విధంగా ఉన్నాయి చట్టంలో ప్రొవిజన్స్. ఈ విధంగా శిక్షలు పడతాయి. కాబట్టి దీని బారిన వెళ్ళకండి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం గూడా మొత్తం దేశంలో ఉన్న పరిస్థితి గురించి గూడా ఒక క్లారిటీ ఒకటి ఇవ్వగలిగితే బావుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఈ ప్రమోట్ చేసిన వాళ్ళ విషయంలో వాళ్ళని విచారించటంలో గానీ, వాళ్ళకు నోటీస్ ఇవ్వటంలో ఒక వివక్ష ఉందనే విమర్శ ఉంది. చిన్న చిన్న యూట్యూబర్స్‌ని గానీ, యాంకర్స్‌ని గానీ పోలీస్ స్టేషన్‌లోకి పిలిచి విచారిస్తున్నారు గంటలు, గంటలు. కొంతమందిని 9, 10 గంటలు కూడా విచారించారు. కానీ ఒక్క పెద్ద సెలబ్రిటీకి కానీ, సినిమా హీరోకి కానీ ఒక నోటీస్ ఇచ్చిన దాఖలా లేదు. ఎవరిని పోలీస్ స్టేషన్‌కి పిలిచి విచారించిన దాఖలా లేదు. వివక్ష కనపడట్లేదా మీకు? అంటే ఇవ్వాలి. అంటే మీరన్నట్టు వాళ్ళు యూట్యూబర్‌లా, టాలీవుడ్ స్టార్సా ఆ విధమైన డిస్టింక్షన్ ఉండదిప్పుడు. ఒక ఇల్లీగల్ చర్యను ఎవరు ప్రోత్సహించినా గూడా వారికి తగిన ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అందరి మీద సమానంగా చర్యలు తీసుకోవాలి. ఐ థింక్ త్వరలో అవి గూడా తీసుకుంటారని నేను అనుకుంటాను.
సజ్జనార్ గారు గూడా చాలామందిని ప్రమోట్ చేసే వాళ్ళను ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. కానీ అసలు యాప్స్ డౌన్‌లోడ్ కాకుండా, ఇక్కడ ఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని అంటే మీరు కావచ్చు, లేకుంటే సజ్జనార్ గారిని గానీ ఎవరైనా ఇంక పెద్దవాళ్ళు ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? అది చెయ్యాలి డెఫినెట్‌గా. ఎందుకంటే ఈ యాప్స్ మనము తెలంగాణలో డౌన్‌లోడ్ చేసుకోలేము అన్న స్థితికి తీసుకురావాలి. నో డౌట్. ఎందుకంటే యాప్స్‌ని కానీ ఏమైపోతుందంటే ఈ డిజిటల్ ప్రపంచం అన్నదేంటంటే ఒక పర్టిక్యులర్ ఏరియాలో దాన్ని బ్యాన్ చేయడం అన్నది టెక్నాలజీకి సంబంధించిన విషయం. దాన్ని ఎందుకంటే ఈ గూగుల్ ప్లే స్టోర్స్ అన్నది వరల్డ్ లెవెల్‌లో ఉంటది. అది కూడా చూడాలి. డెఫినిట్‌గా దాని గురించి నేను గూడా వారితో మాట్లాడతాను. ఈ విధంగా ఏమైనా చేయగలదా అని టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ గురించి కూడా మనం వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా కాబట్టి మీరన్నట్టు దీన్ని యాక్చువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశమే లేకుంటే అందులో ఆడే అంశమే ఉండదు అన్నది మనకొస్తుంది. సో అది కూడా ఇట్స్ ఏ ప్రొయాక్టివ్ అండ్ పాజిటివ్ స్టెప్ అది కూడా తీసుకోవాలి. దాని విషయంలో మీరు ఈరోజు మంచి విషయం మ చెప్పారు కాబట్టి దాని వెంటనే నేను వారితో మాట్లాడి ఏ విధంగా దీన్ని చేయొచ్చు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఓకే. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ అనేది దీని వెనకాల ఇంకొక ప్రమాదం కూడా ఉందనే ఒక వాదన ఉంది. వీళ్ళకి వచ్చే డబ్బు నేషనల్ లక్షలు, సెక్యూరిటీ. కోట్లలో వచ్చే డబ్బు అది హవాలా రూపంగా వస్తుంది. అది దానికి టాక్స్ కట్టట్లేదు. తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందనే వాదన కూడా ఉంది. ఈ విషయంలో మీరేమంటారు? ఇది ఎందుకంటే మీరన్నట్టు హవాలా, మనీ లాండరింగ్ ఎక్కడైతే జరుగుతుందో, సో ఈ విధంగా టాక్సేషన్ లేకుండా ఎందుకంటే ఇదంతా ఇల్లీగల్ అయినప్పుడు టాక్సేషన్ ప్రశ్నే ఉండదు. కాబట్టి ఇది సర్వీస్ అనుకుంటే జీఎస్టీ కట్టాలి కనీసం. ఇది ఇన్‌కమ్ అనుకుంటే ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. హ్మ్. సో ఈ విధంగా ఏమీ కట్టకుండా వచ్చినదంతా కూడా వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దులు దాటిస్తుంటే, అది ఏమవుతుందన్నది కూడా మనం ఆలోచించాలి. ఎట్ ది సేమ్ టైమ్ విపరీతమైన డేటా బేస్ కూడా వాళ్ళకు దొరుకుతుంది. చాలా మంది డేటా దొరుకుతుంది. హ్మ్. కాబట్టి ఈ డేటా ద్వారా మళ్ళా ఎక్కడైనా నేషనల్ సెక్యూరిటీకి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ఓకే. 2 విషయాల నుంచి కూడా ఆలోచించాలి. ఒకటి టాక్స్ ఎవేషన్ కావచ్చు, లేకుంటే హవాలా రూపంలో వెళ్ళొచ్చు. రెండవది నేషనల్ సెక్యూరిటీకి ఎక్కడైనా మనకు ధోకా ఉంటుందా? ఈ 2 అంశాలను కూడా పరిశీలించాలి. ఐ థింక్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో వారు కూడా ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్టు నేను విన్నాను. ఈ విషయంలో ఎవరైతే నష్టపోతున్నారో, కుటుంబాలు నష్టపోతున్నాయి, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఏం జరగాలి? తర్వాత వాళ్ళకి డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే చెయ్యాలి. ఇందులో ఈ బెట్ యాప్స్ క్రియేట్ చేసిన వాళ్ళు, తర్వాత దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళని పట్టుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరి ఐడెంటిటీ కూడా ఉంటుంది. ఏ వ్యక్తి ఏ బెట్టింగ్ యాప్‌లో ఎంత పోగొట్టుకున్నాడు, ఎంత సంపాదించాడు అని. సో, ఆ విధంగా కూడా దీన్ని మనీ ట్రయల్‌ని కూడా తీసుకురావాలి. ఇదొక పెద్ద ఇదవుతుంది. కాలిక్యులేషన్ అవుతుంది. సో, అవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే ఏదైనా చేస్తున్నప్పుడు లాజికల్ కన్క్లూషన్‌లో ఇన్వెస్టిగేషన్‌ని మనం తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ విధమైన ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్ కూడా ఈ విధంగా బయటికొచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఆ మనీని రికవర్ చేయగలం. ఇట్స్ ఎ బిగ్ మాసివ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్. కాబట్టి ఇందులో కూడా మల్టీ డిసిప్లినరీ ఉండాలి. అందులో ఇన్కమ్ టాక్స్ వాళ్ళుండాలి, జీఎస్టీ వాళ్ళుండాలి, పోలీస్ ఉండాలి. వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా ఒక గ్రూప్‌గా ఏర్పడి దీన్ని ఈ ఇష్యూ మీరు రైజ్ చేసిన ఇష్యూని ఏ విధంగా టాకిల్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం. ఓకే. కానీ ఎవరైతే ఈ యాప్స్‌ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళెక్కడో రకరకాల దేశాల్లో ఉంటున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి బాధితులకివ్వటం సాధ్యం అవుతుందంటారా? ఎందుకంటే ఈ డిజిటల్ ప్రపంచం వచ్చిన తర్వాత చాలా కష్టమైపోయింది. మీరు యాక్చువల్‌గా చూసుకుంటే అనేక సైబర్ క్రైమ్స్, డిజిటల్ క్రైమ్స్ గూడా రోజు అవుతున్నాయి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పి 20,00,00,000, 30,00,00,000 కూడా వసూలు చేస్తున్నారు వీళ్ళందరూ గూడా. హ్మ్. కానీ రికవరీ వచ్చేసి కేవలం 1 ఆర్ 2% మాత్రమే ఉంటుందని అంటున్నారు ఇవి. ఎందుకంటే మీరన్నట్టు ఎవరు ఎక్కడైనా కూర్చొని ఎక్కడి నుంచైనా ఆపరేట్ అవ్వచ్చు. ఈ డిజిటల్, ఈ ఇంటర్నెట్ రావడం వల్ల చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో బెస్ట్ థింగ్ ఈస్ ప్రివెన్షన్. దాని బారిన మనం పడకుండా మనం ఎలా కాపాడుకోవాలన్నది ఒక ప్రధానమైన అంశం. కాబట్టి నేను చాలా మందికి చెబుతుంటాను. ఎందుకంటే మీ ఆర్‌టీవీ కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంటుంది కాబట్టి, మీరెప్పుడైనా హోటల్స్‌లో స్టే చేస్తే మీ ఆధార్ కార్డ్‌ని రిసెప్షన్‌లో ఇవ్వకండి అని నేను చెప్తుంటాను. ఎందుకంటే చాలా మంది మీ ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ కార్డ్ ఇస్తారు. కానీ అది గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది గదా! లక్ష్మణ గారు. లేదు. రిసెప్షన్ అంటే నేను హోటల్‌లో రిసెప్షన్ గురించి చెప్పాను. అక్కడ అవసరం లేదు. మీ ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి. ఐడెంటిటీ కోసం దానికోసం మీ అడుగుతున్నారు. మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది. మీ ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఉంటుంది. హ్మ్. ఆధార్ ఇస్తే ఏమవుతుందంటే, ఈ ఆధార్ జిరాక్స్‌లన్నీ అక్కడ దొరుకుతాయి వాళ్ళకి. ఈ ఆధార్ జిరాక్స్‌లు తీసుకెళ్ళి వాళ్ళు సర్విస్ ప్రొవైడర్ దగ్గరికెళ్ళి సిమ్ కార్డ్‌లు తీసుకుంటున్నారు చాలా మంది. ఈ సిమ్ కార్డ్ తీసుకొని వాళ్ళు ఈ క్రైమ్ కమిట్ చేస్తారు. ఆ తరువాత ఏదైనా పట్టుబడితే అది ఫైనల్‌గా మీ పేరు, నా పేరు బయటకొస్తుంది. ఎందుకంటే ఆధార్ కార్డ్ ఎవరి ఆధార్ మీద ఈ సిమ్ తీసుకున్నారని.
కాబట్టి మీ ద్వారా వీక్షకులకి, ప్రేక్షకులకు నేను చెబుతున్నది ఏంటంటే, మీరు ఎక్కడైనా దిగితే మీ ఓటర్ ఐడెంటిటీ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఇలాంటివి మీరు ఆధారంగా ఇవ్వండి. నెవర్ గివ్ యువర్ ఆధార్ కార్డ్ ఓకే. అదొకటి నేర్చుకోవడం. తర్వాత ఈ యాప్స్‌లో గూడా చాలా జాగ్రత్తగా ఉండడం. ఎవరైనా మీకు 2 నిమిషాల్లో మీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ అవ్వబోతుంది. కాబట్టి మేము మీకు సహాయం చేస్తాం. ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మాకు పంపించండి అని చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా విక్టిమ్స్ అవుతున్నారు దీంట్లో. వెంటనే ఆ ఓటీపీ వాళ్ళు భయపడిపోతారు. ఎవరికీ చెప్పరు. ఈ ఓటీపీ ఇచ్చేస్తారు. వాళ్ళ మొత్తం ఫోన్ వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌ను సాఫ్ చేస్తున్నారు. మనల్ని మోసగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్‌నోన్ కాల్స్ తీసుకోవద్దు. అన్‌నోన్ ఓటీపీలు ఎవరికీ షేర్ చేయవద్దు. మంచి మాట చెప్పారు లక్ష్మీనారాయణ గారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నంద్యాల జిల్లాలో ఒక యువకుడు హ్మ్. 2,40,00,000 నష్టపోయాడు. ఉన్న 10 ఎకరాలు అమ్ముకున్నా కూడా కట్టలేని పరిస్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకున్నారు. నిజంగా అవునండి. అంటే ఇన్ని కోట్ల డబ్బు ఇక్కడి నుంచి నష్టపోయారు కాబట్టి, ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఇది వసూలు చేసి బాధితులకు ఇవ్వాలని ఒక వాదన ఉంది. మీరు ఏకీభవిస్తారా? డెఫినెట్‌లీ. 100%. 100%. ఎందుకంటే తెలిసి తెలియని పరిస్థితుల్లో ఆడేవాళ్ళని మనం ఏ విధంగా ఆదుకోవాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అంటే ఉండొచ్చు వాళ్ళు టెంప్టేషన్ మీద వెళ్లి ఆడిండవచ్చు కానీ, ఎటువంటి పరిస్థితులలో వీటిని నాకు నచ్చిన హీరో ప్రమోట్ చేశారంటే వాడు నమ్మేస్తాడు. అందుకనే కదా సెలబ్రిటీస్‌ని పెట్టుకునేది వీళ్ళు. అంటే ఆయన ఉన్నారు, ఆయన చెప్పారంటే ఇది కరెక్ట్ అన్న దాంట్లో వస్తుందనమాట. సో, ఆ విధంగా డబ్బులు మీరన్నట్టు కోల్పోయిన వాళ్ళకి వెంటనే ప్రభుత్వాలు ముందుకొచ్చి, ఆ మొత్తం మనీ ట్రయల్ తీసి, అందులో డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకు తిరిగి వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత గూడా ఉంది ప్రభుత్వం మీద అని నేనంటా. ఒకసారి మనం ఏపీ, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత, ఈ మధ్య కాలంలో కొంతమంది సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అరెస్ట్ అయ్యారు. మీకు తెలుసు పోసాని కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ, అంతకుముందు కూడా బోరుగడ్డ అనిల్ వీళ్ళని సంథింగ్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినందుకు అరెస్టులు జరిగినాయి. దీని మీద వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇదంతా రాజకీయ కక్ష అని. మీకేమనిపిస్తోంది? అంటే ఎలా ఉంటుందంటే, ప్రతి ప్రభుత్వాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద చర్యలు తీసుకుంటున్నారు. అది వారు ప్రతిపక్షానికి రాగానే అది రాజకీయ కక్ష అవుతది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అది చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు. ఇది సర్వసాధారణంగా రాజకీయ పార్టీలు చేస్తున్నవి. కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా గూడా చట్టం అన్నది తన పని చేయాలి. రూల్ ఆఫ్ లా అన్నది ఉండాలన్నది ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన అంశం. లేకుంటే ఏమవుతుందంటే, ఈ విధంగానే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చర్యలు తీసుకున్నారు చాలామంది. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి రాగానే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఈ విధంగా 2 ప్రభుత్వాలు అలాగే నడిచాయి. అప్పుడు గాని, ఇప్పుడు గాని ఆ విధంగానే నడుస్తుంది. కాబట్టి ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల ఇంకా ఏమవుతుందంటే మరికొంతమందిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. కొడాలి నాని అరెస్ట్ చేస్తారు, రోజాని అరెస్ట్ చేస్తారు. ఇలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మీకేమనిపిస్తోంది? అంటే ఏమవుతుందంటే ఈ విధంగా ఎవరైనా తప్పు చేసుంటే వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా జరగాలి. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళు ఏ రాజకీయ పార్టీల వాళ్ళు అది ఇమ్మెటీరియల్. చట్టం ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలను వేరుగా గుర్తించదు. రాజకీయ వ్యక్తులను వేరుగా గుర్తించవద్దు. చట్టం ఇది చేస్తే ఆ తప్పు ఎవరు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ ఏమవుతుందంటే మీరన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒక రకంగా వారు మాట్లాడడము, ఆ విధంగా చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అందుకని పోలీస్ యంత్రాంగం అన్నది టోటల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండాలి. పోలీస్ యంత్రాంగం అన్నది ఇండిపెండెంట్‌గా ఉండాలి. అందుకనే రాష్ట్ర డీజీపీ అన్న వారిని 2 సంవత్సరాల కోసం ఫిక్స్‌డ్ అపాయింట్‌మెంట్ చేయాలని సుప్రీం కోర్ట్ ప్రకాష్ సింగ్ కేసులో చెప్పింది. ప్రకాష్ సింగ్ గారని ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పోలీస్ రిఫార్మ్స్ గురించి వేస్తే, ప్రతి రాష్ట్రంలో ఎప్పుడు డీజీపీ రిటైర్ అవుతారో తెలుసు. దానికి ముందే ప్యానెల్ ఆఫ్ నేమ్స్‌ని సెలెక్ట్ చేసి వాటిని యూపీఎస్‌సికి పంపించి, అందులో ఒకరిని సెలెక్ట్ చేసి వారికి 2 సంవత్సరాలు ఫిక్స్‌డ్ టెన్యూర్ ఇవ్వండి అని సుప్రీం కోర్ట్ చెప్పినా గూడా చాలా చోట్ల ఎఫ్ఏసి ఫుల్ అడిషనల్ చార్జ్ డీజీ ఆర్ అడ్హాక్ డీజీ ఆర్ ఒక డీజీ అడిషనల్ చార్జ్ ఆఫ్ హెచ్ఓపిఎఫ్ అంటే హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఈ విధంగా చేస్తుంటే మరి అది కరెక్ట్ కాదు గదండీ! కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పోలీస్ చీఫ్, తరువాత జిల్లా ఎస్పీలు, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జీలు వీళ్ళందరినీ నియమించి 2 సంవత్సరాల టెన్యూర్ ఇవ్వాలి వాళ్ళకి. ఇది యాక్చువల్‌గా చట్టంలో సుప్రీం కోర్ట్ చెప్పిన విషయం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే లెటర్‌లు తెస్తే తప్ప మీకు పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇవ్వమని ఓపెన్‌గా పొలిటికల్ పార్టీలు చెబుతున్నాయి. లేకుంటే మీరిది చేయకుంటే మిమ్మల్ని రాత్రికి రాత్రి ట్రాన్స్‌ఫర్‌లు చేస్తామంటున్నారు. తరువాత
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జీలని కూడా మాట్లాడుతున్నారు. ఉమ్. ఎమ్మెల్యే ఎలా అవుతాడు లా అండ్ ఆర్డర్ ఇన్ఛార్జ్? పోలీస్ స్టేషన్లు, ఎస్పీలు ఎందుకున్నది దాని గురించి? సో ఈ విధంగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఈ ప్రజలలో కూడా విశ్వాసం తగ్గిపోతుంది. వాడు అంటున్నారు కదా, మేము వస్తే నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే వాళ్ళతో సెల్యూట్ చేయిస్తాము, ఇలాంటి రకరకాలు వస్తున్నాయి కామెంట్లు ఇక్కడ. సో ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే ప్రజలలో ఒక వ్యవస్థ పట్ల నమ్మకాలు తగ్గిపోతాయి. నమ్మకాలు ఎప్పుడైతే తగ్గిపోతాయి ఏమవుతుందంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అరాచకం మొదలవుతుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చాలామంది చెప్తున్నారు, పోలీస్ అధికారులు బెదిరిస్తున్నారు, మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం, వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం, మీ సంగతి తేలుస్తాం, అందరి పేర్లు రాసుకుంటున్నాం పుస్తకంలో అని. ఎట్లా చూస్తారు దీన్ని? ఈ పుస్తకంలో రాసుకోవడం ఎక్కువ అయిపోయింది ఈ మధ్యలో. సో ఆ విధంగా మీరు తీసుకుంటే కాబట్టి ఇప్పటికైనా పోలీస్ విభాగం రియలైజ్ అయ్యి రాజకీయాలతో మనకు సంబంధం లేదు, చట్ట ప్రకారం మనం చర్యలు తీసుకోవడం. మాక్సిమం ఏం చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, చేసుకునేవాడు, నో ప్రాబ్లం. బట్ మేము చట్టాన్ని కాపాడుతామన్నది దానికోసమే వచ్చింది మన విభాగాన్ని, చట్టాన్ని కాపాడడానికి. కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఒక స్టాండ్ తీసుకుంటే, ఐపీఎస్ అసోసియేషన్లు ఉన్నాయి, ఐఏఎస్ అసోసియేషన్లు ఉన్నాయి, తర్వాత పోలీసు సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ కలిసి నిర్ణయించుకోవాల్సిన విషయం. చట్టబద్ధంగా మేము పని చేస్తాం, మా మీద ఎటువంటి ప్రెషర్ తీసుకురాకండి అని సంఘటితంగా నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందంటే వ్యవస్థలో మార్పు వస్తుంది. ఓకే. వ్యవస్థలో మార్పు వస్తుంది. ఇప్పుడు దేశంలో ఒక పెద్ద చర్చనీయాంశం అవుతుంది డీలిమిటేషన్. లక్ష్మణ్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా? డీలిమిటేషన్ అన్నది ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న ఒక ప్రొవిజన్. మీరు ఒకసారి ఆర్టికల్ 82 చదివితే, తర్వాత ఆర్టికల్ 170 చదివితే అందులో ఏమన్నారంటే ప్రతి జనాభా లెక్కలు అయిన తర్వాత ఆ ఎంపీలు మరియు ఎమ్మెల్యేల సీట్లు ఏవైతే ఉంటాయో వాటిలో మార్పు తీసుకురావాలి అని. కాబట్టి మీరు తీసుకుంటే 1951, 61, 71 ఎన్నికల తరువాత ఈ సీట్లలో మీకు మార్పు వచ్చింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పగలను. యాక్చువల్ గా ఏంటంటే మీకు 1951వ సంవత్సరంలో మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ నేను తెలియజేస్తాను, 494 ఉండే పార్లమెంట్. అదే 1961 ఎలక్షన్స్ అయిన తర్వాత 522 అయ్యాయి. 1971 సెన్సస్ తర్వాత అవి 543 అయ్యాయి. ఆ తర్వాత 42nd అమెండ్మెంట్ తెచ్చి దీన్ని ఫ్రీజ్ చేసేసారు. అంటే 543 నెంబర్ని ఫ్రీజ్ చేశారు. ఎమర్జెన్సీ ఉండింది. ఆ తర్వాత వచ్చేసి దాన్ని 2001వ సంవత్సరం వరకు దాన్ని అలాగే ఫ్రీజ్ చేశారు. తర్వాత 84th అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే దాన్ని 2026 వరకు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ జరగాలి. సాధారణంగా మీరు చూసుకుంటే భారతదేశంలో యావరేజ్ గా మీరు తీస్తే ప్రతి ఎంపీ 10,11,000 మందిని రిప్రజెంట్ చేస్తారు. యావరేజ్ తీసుకుంటే అంటే ప్రతి ఒక్క ఎంపీ కూడా ఇంతమందిని రిప్రజెంట్ చేయాలని 1971 ప్రకారం తీసుకుంటే 10,11,000 మంది. కాబట్టి అదే 10,11,000 మందిని ఇప్పుడు జనాభాతో కనుక మనం పోల్చి చేస్తే మన పార్లమెంటులో 1,397 సీట్లు కావాలి, ఎంపీలు కావాలి. 1,397, 543 నుంచి. అదే మీరు 20 లక్షలు చేస్తే అది ఎంత అవుతుందంటే ఐ థింక్ 707 సీట్లు అవుతాయి. అదే 15 లక్షలు చేస్తే ఐ థింక్ 842 ఎంత అవుతుంది. కాబట్టి అందరూ అనడం ఏంటంటే పార్లమెంట్లో 888 సీట్లు, అందుకనే పెద్ద పార్లమెంట్ కట్టారు. కాబట్టి ఇప్పుడు 15 లక్షలు పర్ ఎంపీ చేసి సుమారుగా 842 చేస్తారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే దక్షిణాది రాష్ట్రాలు ఏమంటున్నాయంటే మేము జనాభా నియంత్రణ పాటించాము, మేము స్టేట్ కంట్రీ జీడిపికి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. ఆ 4 రాష్ట్రాలు సుమారుగా 27% జీడిపి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. మరి ఇక్కడ సీట్లు వచ్చేసరికి మాకు ఈ విధంగా మార్పు వస్తుంది. అదే మీరు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 85 నుంచి సుమారుగా 250 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది 10 లక్షలే పెడితే. అదే బీహార్ 54 నుంచి సుమారుగా 160 దగ్గరికి వరకు వెళ్లే అవకాశం. సో ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే దక్షిణాది రాష్ట్రాలు ఇవి వాళ్లకు న్యాయం జరగదు. కాబట్టి వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇంకో 30 సంవత్సరాలు దీన్ని అలాగే ఫ్రీజ్ చేయండి, డీలిమిటేషన్ చేయకండి, అసెంబ్లీలలో మీరు చేయండి అని అడుగుతారు. అసెంబ్లీలలో మీరు ఎక్కువ స్థానాలు చేయండి. కానీ జనాభా ఆధారంగా నియోజకవర్గాలు నిర్ణయిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతున్న మాట నిజమా కాదా? ఏమంటారు మీరు?
అంటే ప్రపోర్షనేట్ గా తగ్గుతుంది మనం. ఎందుకంటే ఓన్లీ జనాభా తీసుకొని చేస్తే అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఏ ప్రపోర్షన్ ఉందో ఆ ప్రపోర్షన్ లో ఇవ్వమనండి. సపోజ్ మీరు టోటల్ గా 800 సీట్లు నిర్ణయించారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 543లో ఆంధ్రప్రదేశ్ కు 25 ఉన్నాయి. కాబట్టి 842 సీట్లకి ఈ ప్రపోర్షన్ ని అక్కడ వర్తిస్తే ఎంత వస్తుందో పెట్టండి. అంటే నేను పెద్ద పార్లమెంట్ అయినా కూడా నా భాగస్వామ్యం అంతే ఉంటుంది. సో ఆ విధంగా చేయమని అడుగుతున్నారు. లేకుంటే ఒక 30 సంవత్సరాలు దీని పక్కన పెట్టండి అని అడుగుతున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అన్నది ఆలోచన. రాజ్యాంగంలో ఏం చెప్పింది? సెన్సస్ అవ్వగానే మీరు డీలిమిటేషన్ చేయండి. ఓన్లీ ఆధారం వచ్చేసి జనాభా ప్రాతిపదికన. సో ఇప్పుడు ఏ విధంగా చర్చలు జరుగుతాయో చూడాలి. అందుకనే స్టాలిన్ గారి నేతృత్వంలో మొన్న మీటింగ్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో హైదరాబాద్ లో 2వ మీటింగ్ జరుగుతుందని వాళ్ళు అడిగింది ఏంటంటే రాష్ట్రాలకు చేయండి, కేంద్రంలో మీరు ఇంకొక 30 సంవత్సరాలు డీలిమిటేషన్ ని మీరు ఆపేయండి అని వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మరి ఈ విధంగా ఈ చర్చ జరిగి ఫైనల్ గా ఏ నిర్ణయం అవుతుందో చూడాలి అన్నది మనం నేర్చుకోవాలి. మీకు ఏది న్యాయం అనిపిస్తుంది? జనాభా ఆధారంగా చూడాలా? లేదంటే జీడీపీ, డెవలప్‌మెంట్ మిగతా పారామీటర్స్ తీసుకోవాలా? ఏ ప్రాతిపదిక తీసుకుంటే న్యాయం జరుగుతుంది? యాక్చువల్‌గా నంబర్ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అని నేనంటా. ఈ 543 ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాం అన్నది గనుక బాగు చేయగలిగితే మనం చాలు దేశాన్ని. దీన్ని 1400 మందిని పంపించి కూడా క్వాలిటీ అలాగే ఉంటే ఏమవుతదండి? హ్మ్. అంటే ఒక రాజకీయ ఎంప్లాయ్‌మెంట్ అవుతుంది తప్ప, అన్‌ఎంప్లాయ్‌మెంట్ సమస్య రాజకీయాల్లో గూడా ఉంది. కాబట్టి వాళ్ళకి గూడా కొన్ని సీట్లు పెరుగుతాయి. కొంతమందికొస్తాయి. కొంతమంది ఔత్సాహికులకు సీట్లు దొరుకుతాయి. ఆ విధంగా ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయాల్సిన పని చట్టసభల్లో కూర్చొని ప్రజలకు ఉపయోగపడే విధి విధానాలు, చట్టాలు తీసుకురావాలి. అది వాళ్ళ భూమిక. వాళ్ళు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లో వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ భూమిక గూడా కాదు. సో, కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలి. అంటే మనం ఫ్యాక్టరీలు గూడా ఇప్పుడు చూస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు గూడా పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పీఎల్ఐ స్కీమ్ అని తీసుకొచ్చారు బడ్జెట్‌లో. అంటే ఏ కంపెనీల పర్ఫార్మెన్స్ బావుంటుందో దానికి ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. మరి ఇక్కడ మేము పని చేస్తుంటే మరి మాకు డిసిన్సెంటివ్ అవుతే ఎలా అవుతుంది? మా వాయిసే ఇక్కడ వినపడకుండా ఎలాగని వీళ్ళు అంటున్నారు. కాబట్టి ఇదే ప్రపోర్షన్‌ను మెయింటైన్ చేయండి. అదొకటి అడుగుతున్నది. లేకుంటే 30 సంవత్సరాలు మళ్ళా డీలిమిటేషన్ చేయకుండా రాష్ట్రాలకు చేసి మీరు చేయండి అని అంటున్నాను. లక్ష్మణ్ గారు, ఈ మధ్య కాలంలో ఒక సెన్సేషనల్ సంఘటన జరిగింది. ఒక ఢిల్లీ హైకోర్ట్ జడ్జి ఇంట్లో, యశ్వంత్ వర్మ ఇంట్లో దాదాపు 50,00,00,000 నోట్ల కట్టలు దొరికినాయి అంటున్నారు. ఏంటి? దీనివల్ల న్యాయ వ్యవస్థ క్రెడిబిలిటీ దెబ్బతినే ప్రమాదం ఉందా? ఏంటంటే ప్రతి వ్యవస్థలో కూడా ఉంటారు ఇలాంటి ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. ఏ వ్యవస్థ తీసుకున్నా కూడా. కాబట్టి న్యాయ వ్యవస్థ కూడా ఇందులో ఈ జరిగిన అంశం. యాక్చువల్‌గా ఏంటంటే హైకోర్టు, సుప్రీం కోర్ట్ జడ్జీల యొక్క కాండక్ట్ గాని, వాట్ల గురించి మన మీద అనేక నిబంధనలున్నాయి. వాళ్ళ గురించి డైరెక్ట్‌గా ఈవెన్ పార్లమెంట్‌లో కూడా డిస్కస్ చేయడానికి వారి మీద కూడా ఆర్టికల్ 121 గాని, ఆర్టికల్ 211 గాని మీరు చూస్తే హైకోర్టు, సుప్రీం కోర్ట్ జడ్జీల యొక్క ప్రవర్తన గురించి మీరు పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో గాని చర్చించకూడదన్నది ఒక ఇమ్యూనిటీ ఉంది. కేవలం ఇంపీచ్‌మెంట్ ప్రొసీజర్ అంటే అభిశంసన తీర్మానం గనక తీసుకొస్తే మీరు వారి గురించి చర్చించే అవకాశం ఉందనండి. అభిశంసన తీర్మానం అంటే ఇంపీచ్‌మెంట్ ప్రొసీజర్. అంటే 100 మంది లోక్‌సభ ఎంపీలు గాని, 50 మంది రాజ్యసభ ఎంపీలు గాని ఒక మూవ్ చేయొచ్చు ఇంపీచ్‌మెంట్. హైకోర్టు, సుప్రీం కోర్ట్ జడ్జిలకు విరుద్ధంగా. అప్పుడు దాని మీద చర్చ జరిగి ఒక కమిటీ ఏర్పాటు చేసి, వాళ్ళ రిపోర్ట్ చేసి, దాని మీద ఓటింగ్ చేసి, ఓటింగ్‌లో 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ తర్వాత సింపుల్ మెజారిటీ మొత్తం దాంట్లో వచ్చినప్పుడే ఇంపీచ్‌మెంట్ అవుతుంది. ఇప్పటి వరకు దేశంలో ఇంపీచ్‌మెంట్ అవ్వలేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అన్నది ఒకటి తీసుకురావడానికి రాజ్యాంగంలో సవరణ చేసింది. కానీ సుప్రీం కోర్ట్ దాన్ని కొట్టేసింది. ఎందుకంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నది చాలా అవసరం. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి అంటే ఎక్కడా కూడా రాజకీయ ప్రమేయం ఉండకూడదు అన్న ధోరణిలో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని కొట్టివేశారు. కాబట్టి ఇప్పుడు ఏమడుగుతున్నారంటే మళ్ళా ఈ కొలీజియం సిస్టమ్‌ని మళ్ళా రివ్యూ చేయండి అన్నది ప్రధానంగా అడుగుతున్న అంశం. కాబట్టి ఈ విషయం ఏదైతే జరిగిందో దీని విషయంగా కూలంకుషంగా చర్చ జరుగుతుంది మొత్తం దేశం మీద. కాబట్టి ఎందుకంటే అల్టిమేట్‌గా మనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది.
నాకు ఇక్కడ అన్యాయం జరిగినా, ఇక్కడ అన్యాయం జరిగినా ఫైనల్‌గా నాకు న్యాయస్థానానికి వెళ్లి నాకు న్యాయం జరుగుతుందని సర్వసాధారణ వ్యక్తి నమ్ముతాడు. కాబట్టి ఇలాంటి అంశాలేంటంటే, ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా తయారవుతాయి. కాబట్టి అటువంటి అవకాశం ఎక్కడ గూడా ఉండకూడదు. కాబట్టి ఈ జరిగిన విషయాల్లో త్వరగా ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి, ఈ జడ్జి సందర్భంగా చేసి, వ్యవస్థలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలన్నది గూడా గనక చర్చించగలిగితే, ఇటువంటి విషయాలు పునశ్చరణ కాకుండా, రిపీట్ కాకుండా జరిగే విధంగా ఒక స్ట్రాంగ్ దీన్ని మనం తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. అమెరికాలో ముఖ్యంగా ఇండియన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు గానీ, ఉద్యోగులు గానీ చాలా ఎక్కువ సంఖ్యలో అమెరికా వెళ్తుంటారు. ఎక్కువ నంబర్ కూడా మన వాళ్ళు ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత స్టూడెంట్ వీసాల మీద కావచ్చు, హెచ్-1బీ వీసాల మీద కూడా చాలా ఆంక్షలు పెడుతున్నారు. అలాగే గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకు కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండే అధికారం లేదు అని అంటున్నారు. దీనివల్ల భారతదేశంలో ఉన్న సంబంధించిన యువకులకు ఎట్లాంటి నష్టం జరుగుతుంది? ఎందుకంటే ట్రంప్ గారు వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోనే మాగా అన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అన్న నినాదాలతో ఆయనొచ్చారు. ఆయనొచ్చి నేను మళ్ళా అమెరికాను మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకొస్తాను. చాలా దేశాలు మనల్ని ఉపయోగించుకొని వాళ్ళు బాగా అవుతున్నారు గానీ, మనం ఈ విధంగా తయారవుతున్నాము అన్నది ఆయన క్యాంపెయినింగ్ లో ఉన్న అంశం. ఆయనకు విపరీతమైన మెజారిటీతో ఎన్నుకున్నారు. ఆయన ముందే చెప్పాడు, మెక్సికో మీద నేను యాక్షన్ తీసుకుంటాను. ఈ విధంగా ఇమ్మిగ్రేషన్ మీద యాక్షన్ తీసుకుంటాను. ఇవన్నీ కూడా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాడు. యాక్చువల్‌గా గమనించాల్సిన అంశం ఏంటంటే, అమెరికా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. అమెరికా ఎప్పుడు తీసుకున్నా కూడా అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అమెరికాను ఆ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనమే చూసుకుంటే మల్టీనేషనల్ కంపెనీస్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ది సీఈఓస్ మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. అక్కడ నాసాలో చూసుకుంటే మన వాళ్ళే. అక్కడ డాక్టర్లు పెద్ద రంగంలో ఉన్నవాళ్ళు. రొనాల్డ్ రేగన్ అని ప్రెసిడెంట్ ఉంటే ఆయనకి ఏదో ఒక క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్‌కు సర్జరీ చేసిన టీమ్ ఆఫ్ 7లో ఐ థింక్ ముగ్గురో, నలుగురో భారతీయ డాక్టర్లు. సో ఈ విధంగా అమెరికాలో, చైనా, తర్వాత భారతదేశం వీరందరూ కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మళ్ళా ఆ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అన్నది సర్వసాధారణంగా పొలిటిక్స్‌లో ఒకటైపోయింది. ఈవెన్ అమెరికా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కాబట్టి మళ్ళా మన వాళ్ళకి ఆ విధమైన పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పిన తర్వాత దాన్ని యాక్షన్‌లో కన్వర్ట్ చేయాలి గదా! దానికని ఆయన మొదట ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ని పంపించడం మొదలుపెట్టాడు. అంటే ఏ విధమైన పేపర్‌లు లేకుండా, తర్వాత వాళ్ళ డేట్ పూర్తయిన ముద్దత్తు పూర్తయినా గూడా వాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ కూడా 3 ప్లేన్స్ మన భారతదేశానికి వచ్చాయి ఆల్రెడీ. మెక్సికో వాళ్ళని పంపించేస్తున్నారు. తర్వాతొచ్చేసి ఏప్రిల్ 2 నుంచి టారిఫ్స్ విధిస్తున్నాడు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ వీసాస్ కూడా 41% తగ్గిస్తామంటున్నారు. అట్లాగే హెచ్-1బీ వీసాలు కూడా తగ్గిస్తున్నారు. దీనివల్ల మన ఇండియన్స్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏం లేదు, ఇండియన్ ప్రభావం ఏంటంటే భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావాలని నేనంటా. మనం ఎందుకెళ్ళాలి అమెరికాకు? మనమే అమెరికా వాళ్ళను భారతదేశానికి రప్పిస్తామన్న ధోరణి మనం తీసుకోవాలి. మేము ఎదుగుతాం. మేము ఎదిగి అక్కడి వాళ్ళని ఇక్కడికి తెప్పించేటట్టు ప్రయత్నం చేస్తామన్న ధోరణిలో ప్రభుత్వాలు స్టెప్స్ తీసుకోవాలి. యూనివర్సిటీలు మన వాళ్ళు ముఖ్యంగా చదువుకోవడానికి వెళతారు అక్కడికి. కాబట్టి అటువంటి యూనివర్సిటీస్ ఇక్కడే ఎస్టాబ్లిష్ చేయండి. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ కోసం వెళ్తారు. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇక్కడ క్రియేట్ చేయండి. ప్రతిదీ మనం వేరే దేశాల మీద ఆధారపడి ఉంటాం. అంటే యాక్చువల్‌గా నేను చెప్పేదేంటంటే కానీ అన్ని అవకాశాలు ఇక్కడ లేకే కదా లక్ష్మణ్ గారు అందరూ అమెరికా మరి వెళ్తున్నారు. మరి మరి ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి? ప్రభుత్వాలను కూడా ప్రశ్నించాలి. మీరేం చేస్తున్నారు? ఇంతమంది నిరుద్యోగులు అక్కడికెళ్తుంటే మీరేం చేస్తున్నారన్నది కూడా ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత మనకు చైనాలో ఏవైతే అనేక పరిశ్రమలు బయటికి వెళ్తున్నాయి. కాబట్టి వాటిని మన దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మనం చేయాలి. లేకుంటే వియత్నాము, ఇండోనేషియా ఈ దేశాలకు విపరీతంగా వెళ్ళిపోతున్నారు. మన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, మన రెడ్ కార్పెట్ వెల్కమ్ గాని, సింగిల్ విండో క్లియరెన్సెస్ గాని వాటిని బ్రహ్మాండంగా చేసుకోగలగాలి మనం. సో ఆ విధంగా ఇది ఒక క్రైసిస్‌లో ఒక ఆపర్చునిటీగా వెతకాలి మనం. ఎప్పుడు కూడా క్రైసిస్ రాగానే భయపడిపోకూడదు. క్రైసిస్‌లో ఒక ఆ ఆపర్చునిటీ అవకాశాన్ని వెతకాలి. సో ఇప్పుడు మన దేశాన్ని మనం డెవలప్ చేసుకుందాం అన్నది, అక్కడ ఉన్న వాళ్ళతో కాంట్రిబ్యూషన్స్, పెట్టుబడులు పెట్టించడం. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి నడవాలి. ఎలక్షన్స్ అప్పుడు మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏదైనా చేయండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరూ సమిష్టిగా దేశాభివృద్ధి కోసం పనిచేద్దాం అన్నది నిర్ణయించుకోవాల్సిన ప్రధానమైన అంశం. కాబట్టి ట్రంప్ గారి మొదట్లోనే ఆయనకు కూడా తెలుస్తుంది. మనం బయట వాళ్ళ సహాయంతో మనం చేయలేము. ఎందుకంటే అక్కడ అమెరికన్ వాళ్లకు పేమెంట్ చేయాలంటే వాళ్ళకి సరిపోదు ఆ డబ్బు. మన వాళ్ళు తక్కువగా దొరుకుతారు కాబట్టి మన వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు.
అదే ఒక అమెరికన్‌ను మన ఇండియన్ ప్లేస్‌లో పెట్టాలంటే సుమారుగా 4, 5 రెట్లు ఎక్కువ వేజెస్ ఇవ్వాలి వాళ్ళకి. సాలరీస్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెస్తారు? కాబట్టి అందుకనే వాళ్ళ కంపెనీలు చైనాలోను, మన భారతదేశంలోను పెట్టి ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. కాబట్టి త్వరలో రియలైజ్ అవుతారు. అన్ని దేశాల నుంచి ఆయనకు గూడా మళ్ళా అంటున్నాడుగా నేను మళ్ళా కొంచెం టారిఫ్స్ గురించి మళ్ళా ఆలోచిస్తానని ఆయన ఈ రోజే అన్నాడనుకుంటా. నిన్న అన్నారనుకుంటా. దాన్ని కొన్ని తగ్గిస్తాను, కొన్ని పెంచుతాను. ఈ విధంగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలను గూడా అక్కడ సుప్రీం కోర్ట్ గూడా దాన్ని ఆపేస్తున్నాయి. ఆయన చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌లో పాస్ అవ్వాలి. సో, ఇవన్నీ కూడా అంత సులభమైన విషయం కాదు. కాబట్టి అంతగా భయపడాల్సిన విషయం లేదు. అయినా కూడా మనలో ఉన్న శక్తిని గుర్తించడానికి ఒక అవకాశం ఉందని మనం ఆలోచించి దేశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే. దేశంలో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి. కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చెప్పినట్టు అమెరికాయే ఎక్కువ నష్టపోయే ప్రమాదం యెస్. కనిపిస్తోందా? డెఫినెట్‌గా. అమెరికానే నష్టపోతుంది చూడండి. ఎందుకంటే చైనా వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇప్పుడేమన్నాం ఇండియా, చైనా మధ్య కూడా సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉంది. మనం ఎందుకు ఒక బ్లాక్‌గా ఏర్పడకూడదన్నది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే చైనా మరియు భారతదేశం తీసుకుంటే అమెరికాలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాం మనం. సో, మన ఇద్దరం ఎందుకు దగ్గరికి రాకూడదన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఓకే. ఎలిఫెంట్ విల్ డాన్స్ విత్ డ్రాగన్ అన్నది కూడా నడుస్తున్నాయి చర్చ. ఎలిఫెంట్ విల్ డాన్స్ విత్ డ్రాగన్ అన్నది కూడా నడుస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా చేయగలరన్నది కూడా పెద్ద చర్చ. కాబట్టి ఎందుకంటే ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యి ఉన్న ఎకానమీ ఇప్పుడు ప్రస్తుతం. ఒకరు మొనోపలీగా వెళ్ళే అవకాశం లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా. కాబట్టి అందరూ కూడా పాఠాలు నేర్చుకుంటారు. దీనిలో మార్పులొస్తాయి. లేకుంటే అమెరికాకే పెద్ద ముప్పొస్తుందన్నది నా అభిప్రాయం. ఓకే. లక్ష్మణ్ గారు ఒక్కసారి లోకల్ పాలిటిక్స్‌కొద్దాం. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఈ మధ్య మాట్లాడుతూ నాకు తమిళనాడులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. నా ప్రసంగాలు వింటున్నారు. అవసరం వస్తే తమిళనాడు కూడా విస్తరిస్తామన్నారు. మీకేమైనా కనిపిస్తుందా తమిళనాడులో జనసేన సక్సెస్ అయ్యే అవకాశం? అంటే ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత వాళ్ళ ఎక్స్‌పాన్షన్ ఉంటది డెఫినెట్‌గా. కొత్త ప్రాంతాలలో, కొత్త ప్రదేశంలో వెళ్లి మన ఉనికిని అక్కడ చాటుతాం. అక్కడ కూడా మన రిప్రజెంటేషన్ ఉంటది. ఇది సర్వసాధారణంగా రాజకీయ పార్టీలు ఒక ప్రాంతానికే పరిమితమై ఉండవు. ఎందుకంటే మనం భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు వెళ్ళగలిగింది. కానీ అదొక జాతీయ పార్టీ. అవ్వచ్చు. కానీ ఒక రీజనల్ పార్టీగా ఉండాలని ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు గదా! రీజనల్ పార్టీ కూడా జాతీయ పార్టీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు నేషనల్ పార్టీ. అంటే నేను ఎన్ని సీట్లలో కంటెస్ట్ చేశాను, ఎన్ని రాష్ట్రాల్లో కంటెస్ట్ చేశాను, ఎన్ని శాతం ఓట్లొచ్చాయి, వీటన్నిటి మీద ఒక పార్టీ యొక్క స్టేటస్ మారుతుంది. కాబట్టి ఆ విధంగా ఎలాగైనా ఒక వ్యక్తి ఎస్పీగా ఉన్నవాళ్ళు డీఐజీ కావాలనుకుంటారు, ఐజీ కావాలనుకుంటారు, డీజీపీ కావాలనుకుంటారు. మీరు కూడా మీ దాంట్లో మీరు మీ ఎండీ అవ్వాలనుకుంటారు మీ ఆర్‌టీవీకి. మీరు ఒకే స్థానంలో ఉండిపోరుగా. మీరు కూడా వ్యాప్తి చెందాలనుకుంటారు. ప్రమోషన్ పొందాలనుకుంటారు. సో, పొలిటికల్ పార్టీస్ కూడా వెళ్లి వాళ్ళ వ్యాప్తిని పెంచుకుందాం అనుకుంటారు. ఇట్ ఈస్ బట్ న్యాచురల్ టు పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఇవన్నీ కూడా వచ్చి అన్ని రాష్ట్రాల్లో కంటెస్ట్ చేస్తున్నాయి. అనుకోవటం వరకు ఇబ్బంది లేదు. కానీ అన్ని శక్తి సామర్థ్యాలు, అంత పలుకుబడి ఉన్నాయా? తమిళనాడు రాజకీయాల్లో ఇంపాక్ట్ చూపించగలుగుతారా పవన్ కళ్యాణ్? ఎక్కడో ఒక చోట ఏదైనా కూడా ఉప్పు సత్యాగ్రహం కూడా ఒక 76 మందితో మొదలైంది. ఆ తర్వాత 6,00,000 మంది చేరారు. కాబట్టి ఏదైనా ప్రారంభం అన్నది 2 అడుగులతోనే మొదలవుతుంది. ఆ తర్వాత మనం సమీకరణ ఎలా చేసుకుంటాం? మన వాళ్ళ మీద ప్రభావం ఎలా చూపించబోతున్నాం? మన సిద్ధాంతాలేంటి? వీటన్నిటి మీద ప్రజలు రియాక్ట్ అవుతారు. కాబట్టి ఒక పార్టీ ఎక్స్‌పాన్షన్ చేయాలన్నది ఫర్ ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో పెట్టిన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్టారు. మహారాష్ట్రలో పెట్టారు. కానీ ఎక్కడ దానిని బీఆర్ఎస్ ఎక్కడ అని సక్సెస్ మార్చారు. కాలేకపోయింది. ఈవెన్ జనసేన కూడా తెలంగాణలో పోటీ చేశారు గానీ, మొదలు ఎలాంటి పెట్టారు. ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అంటే చూద్దాం. అంటే ఒక్కసారి రాలేదు అని చెప్పి మిగతా అలాగే అవ్వాలని ఎక్కడ నియమం లేదు కదా! పాలిటిక్స్‌లో అన్నది ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ బ్యాటిల్. కాబట్టి వారు ఆ విధంగా ఎక్స్‌పాన్షన్ చేయాలనుకుంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. ఆయన ఆ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్ళొచ్చు. అన్ని రాష్ట్రాల్లో పెట్టొచ్చు ఏముంది దాంట్లో. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు శాఖలు ఏర్పాటు చేయొచ్చు. అక్కడ ప్రయత్నం చేయవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్లి మీకు గుజరాత్‌లోను, గోవాలోను కూడా కంటెస్ట్ చేసి అక్కడ కూడా విజయాలు సాధించారు వాళ్ళు. పంజాబ్ లాంటి దాంట్లో ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ విధంగా మీరు చూసుకుంటూ పోతే పార్టీస్ ఎప్పుడు కూడా ఎక్స్‌పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాయి. అందులో ఇవి జనసేన అక్కడికి వెళ్లి తమిళనాడులో పార్టీ పెట్టడం అన్నది పెద్దగా అందులో పెద్ద విచిత్రం ఏమీ లేదని నేను అనుకుంటా. మీకు పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. మీరు జనసేనలో కూడా పనిచేశారు. తర్వాత బయటకొచ్చి మీ సొంత పార్టీ పెట్టుకున్నారు. మీకెప్పుడైనా అనిపిస్తోందా జనసేనలో కంటిన్యూ అయ్యుంటే బావుండేదని? నాకేం లేదు.
ఇప్పుడు లేదు. ఒక్కొక్క మన ఆలోచన విధానాలు మన ఇది అల్టిమేట్‌గా మనం కోరుకునేది ఏంటంటే ప్రజలు బాగుండాలి. మంచి సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలి. మంచి సుపరిపాలన ఉండాలన్నదే కోరుకుంటాం. సో, ఆ విధంగా ఆలోచిస్తూ వెళితే ఏవైనా గూడా భిన్న మార్గాలున్నా గూడా అందరి ఆటోమేటిక్‌గా ఫైనల్‌గా అందరూ కోరుకునేది ఒకటే. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తాను నేనెప్పుడు గూడా. ఆ విధంగా నేను ఉంటే బాగుండేది అన్నది ఎప్పుడూ అనుకోలేదు కానీ, మంచి జరగాలన్నది కోరుకుంటాను నేనెప్పుడు. ఓకే. జేడీ లక్ష్మీనారాయణ గారు మీరు, అలాగే జై భారత్ పార్టీ భవిష్యత్ ఏంటి? మీకేం కనిపిస్తోంది? చూస్తున్నాం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం గూడా కాలేదు. కాబట్టి ఒక సంవత్సరం ఏదైనా ప్రభుత్వానికి మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ముందు సర్దుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక ఆలోచించాలి. దాని మీద ముందుకు వెళ్ళాలి. వీటన్నిటి కూడా ఒక సంవత్సరం కాలం అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతోందన్నది తీసుకొని ప్రజల్లో ఉన్న ఇష్యూస్ తీసుకెళ్ళి ముందుకు వెళదాం అన్నది నేను పార్టీలో తీసుకున్న నిర్ణయం. దాన్ని బట్టి ముందుకు వెళతాం రాబోయే మీ కాలం. పార్టీ తరపున అంటే ఏమన్నా ప్రజా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళి ప్రజల్లోకొచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? డెఫినెట్‌గా. డెఫినెట్‌గా ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లడమే పార్టీల యొక్క లక్ష్యం. కాబట్టి ఆ విధమైన దిశలో మేము ఎందుకంటే ఇప్పటికి కూడా ఏవైనా ఇష్యూస్ ఉంటే అనేక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తున్నాం మేము. ఆ విధంగా. ఒక సంఘటితంగా చేసేది ఒక సంవత్సరం తర్వాత మొదలు పెడతామని అనుకున్నాం. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ పూర్తి అవ్వలేదు గానీ, దాదాపుగా 1 ఇయర్ కావస్తోంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన మీకెట్లా కనిపిస్తోంది? అంటే ఏమవుతుందంటే ఒక ప్రభుత్వ పరిపాలన అన్నది ముఖ్యంగా ప్రజలు నిర్ణయిస్తారన్నది ఒక అంశం అయితే, మనం ఏ విషయాల మీద ఆధారంగా మనము పాలనలోకి వచ్చామన్నది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం. మొదటిది ఆ కాలంలో ఉన్న ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత. ఆ తర్వాత మీరిచ్చిన హామీలు. వీటన్నిటి ద్వారా మనం ప్రభుత్వంలోకి వచ్చాం. కాబట్టి అనేక మంది అంటున్నదేంటంటే, ఏ హామీలు ఇచ్చి అయితే మేము వచ్చాము అంటున్నామో, ఆ హామీలు అమలవ్వట్లేదు. యాక్చువల్‌గా మేము ఫ్రీబీస్‌కి అగెయిన్స్ట్. జై భారత్ నేషనల్ పార్టీ మీరు తీసుకుంటే మేము ఒక్క ఫ్రీబీ గూడా ఇవ్వమని చెప్పాం. కేవలం వయస్కరులు, ముసలి వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, తర్వాతొచ్చేసి దివ్యాంగులకి. వీరికి మాత్రమే మనము సహాయం చేయాలి. మిగతా వాళ్ళందరికీ కూడా పని చూపించి వాళ్లకు జీతం ఇవ్వాలి. సంవత్సరానికి 15,000 ఇవ్వడం కాదు. నెలకు 15,000 సంపాదించే విధంగా వాళ్ళను మనం తయారు చేయాలన్నది పార్టీ యొక్క ప్రధానమైన సంకల్పం. కాబట్టి ఈ విధంగా వచ్చిన తరువాత ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ముఖ్య విమర్శ ఏంటంటే, ఈ ఉచితాలు గాని, మీరు సూపర్ సిక్స్‌లు ఏవైతే చెప్పారో ఇంతవరకు అమలు చేయలేదు. ఓన్లీ పెన్షన్ ఇస్తున్నారు రూ. 4,000. తర్వాత ఈ బడ్జెట్‌లో సుమారుగా తల్లికి వందనానికి ఒక రూ. 8,700 కేటాయించారు. మిగతావేవి కూడా అవ్వట్లేదు. రైతు భరోసా గాని ఇవన్నీ కూడా జరగట్లేదన్నది ప్రధానంగా అంటున్న విషయం. ఆ తరువాత రాష్ట్రంలో ఉన్న అప్పులు. ఇంతకుముందు ప్రభుత్వాలు మొదట 2014 నుంచి తీసుకున్నా కూడా ఏ విధంగా అప్పులు చేసుకుంటూ వచ్చారన్నది ఒక అంశం. ఆ తర్వాతొచ్చేసి ముఖ్యంగా మనకు అమరావతి ఒకటి. అమరావతి మీద సుమారుగా 60,000 ఖర్చు పెట్టాలి. 60,000 కోట్లు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వీళ్లకు దాన్ని గ్రాంట్ రూపంలో ఇవ్వాలని చెప్పలేదు. 2,500 కోట్లు ఇచ్చారు ఇంతవరకి. ఆ తర్వాత మిగతాదంతా కూడా వరల్డ్ బ్యాంకు, తర్వాత ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు వీళ్ళ ద్వారా అప్పుల ద్వారా ఇప్పిస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మొన్నే 37,000 కోట్ల రూపాయలకి సీఆర్‌డీఏలో పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటన్నిటిని పెట్టి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్‌గా ఎలా ముందుకు తీసుకువెళ్తారన్నది కూడా పెద్ద ఛాలెంజ్ దానికి. నెక్స్ట్ వచ్చేసి పోలవరం. పోలవరం మీద ప్రస్తుతం జరుగుతున్న ప్రధానమైన చర్చ ఏంటంటే, పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారా? లేకుంటే 45.72 మీటర్ల దాకా ఉంటుందా లేదా అన్నది ఒక పెద్ద చర్చ. మొన్న కేంద్ర బడ్జెట్‌లో చూసుకుంటే వాళ్ళు స్పష్టంగా 41.15 మీటర్‌కి దీన్ని క్లోజ్ చేస్తున్నామన్న భాష వినిపించింది. మరి దాని గురించి నిర్ణయం? అది కూడా సంభ్రమం. లేకుంటే పోలవరం అన్నది ఒక బ్యారేజ్ లాగా తయారవుతది. రిజర్వాయర్ లాగా ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అవ్వదు. ఎందుకంటే అమరావతి, ఏపీ అంటే అమరావతి అండ్ పోలవరం అన్నారు. కాబట్టి ఈ 2 విషయాల గురించి ప్రజల్లో క్లారిటీ రావాలి. సో దీని గురించి కూడా ప్రభుత్వాలు మాట్లాడాలి, క్లారిటీ ఇవ్వాలి. తర్వాత ఆఫ్‌కోర్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి పర్మనెంట్ సొల్యూషన్ గనులు కేటాయించడం, లేకుంటే సెయిల్‌లో విలీనం చేయడం. ఈ 2 కాకుండా 11,400 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒక ఈక్విటీ రూపంలో. కానీ మెయిన్ సమస్యను తీర్చకుండా మనం ఎంత పంప్ చేసినా కూడా అవ్వదు. ఇప్పటి వరకు సీఎండీ లేరక్కడ. రెగ్యులర్ సీఎండీ. చాలా మంది ఉద్యోగులు వెళ్ళిపోయారు.
సుమారుగా అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఎవరు లేరు. మ్యాన్ పవర్ కూడా తగ్గిపోయింది. మరి స్టీల్‌ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? కానీ దాన్ని ప్రైవేట్ పరం చేయబోవటం లేదని స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు కదా! అంటే ఏమవుతుందంటే ఆ హామీ ఎంతవరకు మన మాటను యాక్షన్‌లో కూడా చూపించగలగాలి. కాబట్టి ఇది ఇచ్చారు. మీరు వెంటనే ఒక సీఎండీని అపాయింట్ చేయండి. కొత్త ఎక్స్‌పర్టైజ్ ఉన్న వాళ్ళని తీసుకోండి. సెయిల్‌లో విలీనం చేసినంత సుఖతరం ఇంకొకటి లేదు. ఎందుకంటే వాళ్ళు స్టీల్ రంగంలోనూ, వీళ్ళు స్టీల్ రంగంలో ఉన్నారు. సెయిల్‌కున్న గనులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న ఐరన్ ఓర్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. విశాఖపట్నం పోర్ట్‌లో ఉన్న కోల్ ఇంపోర్ట్స్, కోక్ ఇంపోర్ట్స్‌ని మనం ఇక్కడ స్టోర్ చేసి దాన్ని మిగతా స్టీల్ ప్లాంట్స్‌కి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మ్యూచువల్‌గా చేసుకోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ఓన్లీ ఎ టెంపరరీ సొల్యూషన్. కానీ ఎప్పుడు చూడాల్సింది పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి. కాబట్టి దీని విషయం కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఈ విధంగా ఈ 3 అంశాలు ప్రధానంగా ఈ ప్రభుత్వం యొక్క దీని గురించి చర్చ జరుగుతోంది. ఈ 3 ముఖ్యమైన విషయాల గురించి మీరెప్పుడైనా ముఖ్యమంత్రికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ లెటర్స్ రాయటం కానీ, కలవటం కానీ, ఒక అప్పీల్ చేయటం గానీ జరిగిందా? ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు? చేసుకున్నాం. ఇప్పుడేంటంటే వాట్సాప్ గవర్నెన్స్ జరుగుతోంది. ట్విట్టర్ గవర్నెన్స్ జరుగుతుంది. కాబట్టి ట్విట్టర్‌లో మేము పంపిస్తూనే ఉన్నాం వీటి గురించి. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో రోస్టర్ గురించి విద్యార్థులలో చాలా ఆందోళన ఉంది. దానికి కూడా పంపించాం. ఆ తర్వాత పోలవరం హైట్ గురించి మాట్లాడాం. స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడాం. సో ఈ విధంగా చేస్తూ ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే అమరావతిలో ఇన్ని నిధులు మీరు కేటాయిస్తున్నారు కాబట్టి ఇవి పారదర్శకంగా ఖర్చు చేసే విధంగా ఒక ఎథిక్స్ కమిటీ అన్నది ఏర్పాటు చేయాలని మేము అడుగుతాం. అంటే ఇవన్నీ అప్పులు తీసుకొచ్చి మనం కడుతున్నాం. ఇందులో ప్రతి రూపాయి కూడా సక్రమంగా వినియోగం అవ్వాలి. ఎందుకు వినియోగం చేస్తున్నామన్నది కూడా కాబట్టి ఒక పారదర్శకంగా మీరు చేయండి. తర్వాత ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఒక డాష్‌బోర్డ్‌లో పెట్టండి. మన బడ్జెట్ ఏ విధంగా మనం అలొకేట్ చేస్తున్నాం? ఎవరి దగ్గర ఎన్ని ఫైల్‌లు పెండింగ్ ఉన్నాయి? ఇవన్నీ కూడా అన్నారు మీరు. మంత్రుల యొక్క వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని బట్టి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎమ్మెల్యేస్ కూడా ఇవ్వండి. 175 ఎమ్మెల్యేలకి ర్యాంకింగ్ ఇవ్వండి. ముఖ్యమంత్రి సో ఈ మధ్య విధంగా చెప్పిన నేను మార్చాలి. ప్రతి ఎమ్మెల్యే పనితీరును నేను గమనిస్తున్నా. అందరినీ నా నోటీస్‌లో ఉన్నారని చెప్తున్నారు. మీకేమైనా అనుమానాలున్నాయా ఆ విషయంలో? దేని గురించండి? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు నేను గమనిస్తున్నాను. మీరు బాగా పని చేయకపోతే యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నారు. డైరెక్ట్‌గా ఓపెన్ సోర్స్‌లో పెట్టండి. డాష్‌బోర్డ్‌లో పెట్టండి. ఈ మంత్రి ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇన్ని క్లియర్ చేశారు. ఈయన పెర్ఫార్మన్స్ ఏంటి? ఈ ఎమ్మెల్యే ఏం చేశారు? ఎమ్మెల్యే డైలీ చార్ట్ రావాలి. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను కాన్స్టిట్యుయెన్సీలో అని. ఆర్ లేకుంటే ఒక ఎమ్మెల్యేలుగా ఎన్ని ప్రశ్నలు అడిగాను? తర్వాత వచ్చేసి మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకువెళ్ళాను? ఇవన్నీ కూడా రావాలి పెర్ఫార్మన్స్. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ట్రాన్స్‌పరెంట్ సిస్టమ్. కాబట్టి ప్రతి విషయం కూడా చర్చించబడాలి. ప్రతి విషయం ప్రజలకు డాష్‌బోర్డ్ మీద కనపడాలి. ఆ విధమైన పారదర్శకత తీసుకురావాలి. ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాం? ఈ నెలలో ఎన్ని కంపెనీలొచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి? ఎన్ని కంపెనీలతో ఎంఓయూ అయ్యాయి? ఎన్ని ల్యాండ్ అయ్యాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం? ఇవన్నీ కూడా రావాలి. ప్రజలు చూసుకోగలగాలి. మళ్ళా ప్రతిసారి బడ్జెట్ కోసం వెయిట్ చేయడము, మళ్ళా ఎలక్షన్స్ కోసం వెయిట్ చేయడం అది కాదు గవర్నెన్స్. గవర్నెన్స్ అన్నది నాకు ఎట్ ఎ ఫింగర్ టిప్ నాకు తెలియాలి ప్రభుత్వం. ఎందుకంటే నా ప్రతినిధి అక్కడ కూర్చున్నారు. వీళ్ళంతా మా సేవకులు. దే ఆర్ సర్వెంట్స్. కాబట్టి మాస్టర్ ఈస్ పబ్లిక్. కాబట్టి మాస్టర్‌కి తెలియాలి సర్వెంట్ ఏం చేస్తున్నాడా అని. సర్వెంట్ దయ మీద మాస్టర్ ఉండడెప్పుడు. కాబట్టి మాస్టర్ దయ మీద సర్వెంట్ ఉండాలి. కాబట్టి ఆ విధమైన సిస్టమ్ తీసుకురావాలి. అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని మేము అనుకుంటున్నాం. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఆ పార్టీ అధినాయకుడు గాని, ఎమ్మెల్యేలు గాని సభకు రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? అది కరెక్ట్ కాదండి. సభకు వెళ్ళాలి. సభకు వెళ్ళగలగాలి ఖచ్చితంగా. వెళ్లి ప్రజా సమస్యలను అక్కడ మాట్లాడగలగాలి. మన హోదా ఏంటి అన్నది వేరే విషయం. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. 11 మందిని మీ మీద విశ్వాసంతో మిమ్మల్ని వాళ్ళ ప్రతినిధులుగా వెళ్లారు కాబట్టి మీరు సభకు వెళ్లి మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఏదైనా పక్క దారిన పడుతుంటే వాళ్ళని ఎండగడుతూ ఈ ధోరణి ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉన్నవాళ్ళు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించాలి. లేకుంటే ఏమవుతుందంటే మరి వాళ్ళు ప్రజలు ఏ విశ్వాసంతో అయితే పంపించారో ఆ విశ్వాసానికి వాళ్ళు ఆ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో దే షుడ్ అటెండ్. ఇదే మొదటి నుంచి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. 100% అటెండెన్స్ ఉండాలి. పెర్ఫార్మన్స్ కూడా వాళ్ళు చెప్పాలి. చేంజ్ మేనిఫెస్టో అని ఒక పుస్తకం రాశారు అబ్దుల్ కలాం గారు. ఒక ఎమ్మెల్యేని, ఎంపీని ఏ విధంగా ర్యాంక్ చేయాలని ఆ సిస్టమ్ అని ఒక చెక్ లిస్ట్ ఇచ్చారు. సో ఆ విధమైన చెక్ లిస్ట్‌తో ముందుకు రావాలి. కాబట్టి ఏ
మనం ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, కేవలం మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా అని ప్రభుత్వం ఏం చేసినా కూడా సమర్థించడం అది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పు ఉంటే ఈవెన్ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా విమర్శించాలి దాన్ని. ఇది తప్పు అని చెప్పగలగాలి. ఎందుకంటే దే ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. దే ఆర్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. ప్రజల యొక్క సమస్యను రిఫ్లెక్ట్ చేయడానికి వాళ్ళని అక్కడికి పంపించారు గానీ, ఏమి చేసినా కూడా కరెక్టే అన్న ధోరణితో వాళ్ళు ఉండకూడదు. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళగలగాలి. కానీ మాజీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగుతున్నారు, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండని. దాంట్లో మీకేం న్యాయం కనపడటం లేదా? అంటే ఏమవుతుందంటే ఇదొక కన్వెన్షన్‌గా వస్తుంది. 10% సీట్లు మీకొస్తే అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ఈవెన్ పార్లమెంట్‌లో చూసుకున్నా గూడా అప్పుడు కాంగ్రెస్‌కి 54 సీట్లు మాత్రమే ఉండేవి. కాబట్టి అప్పుడు ప్రతిపక్ష హోదా లేదు. ఆ తర్వాత ఇప్పుడు 99లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చింది. కానీ మీరు ఢిల్లీ అసెంబ్లీ తీసుకుంటే భారతీయ జనతా పార్టీకి అప్పుడు 3 సీట్లే వచ్చాయి. 67 సీట్లు ఆమ్ ఆద్మీకి. అయినా కూడా అందులో ఒక వ్యక్తికి లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ విధంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ విధంగా చర్చలు జరిగి, మీలో కొంతమంది బయటికొచ్చేస్తే మాకు హోదా పోతుందనే మాట్లాడారు. అంటే అప్పుడు ఆ 10% గురించి అందరికీ నాలెడ్జ్ ఉంది. అదొక కన్వెన్షన్ మాత్రమే. కాబట్టి ఇప్పుడేంటంటే దాని గురించి అది ఇస్తే తప్ప మేము రాము అనడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కన్వెన్షన్ బట్టి 10% ఉండాలి. 10% లేదు కాబట్టి మీకా స్థితి అయినా కూడా ఏముంది? ఒక్క ఎమ్మెల్యే చాలండి. ఒక మొత్తం అసెంబ్లీని గడగడలాడించడానికి. ఏమవుతుంది? ఒక ప్రజా గొంతుక వినిపించే ఒక ఎమ్మెల్యే ఉంటే చాలు. మొత్తం శాసన సభనే గడగడలాడించొచ్చు. అనేక విషయాలు, పబ్లిక్ విషయాలను తీసుకొచ్చి. కాబట్టి మేము 11 మంది ఉన్నామన్నది ఆలోచించాలి. తర్వాత వీళ్ళు 164 మంది ఉన్నారంటే 164 మంది ప్రజా గొంతుకలను వినిపించాలి. ప్రభుత్వం తప్పు చేస్తుంటే తప్పు అని నిలబడి వీళ్ళే మాట్లాడగలగాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. లేకుంటే ఏమవుతుంది? ఈ విధమైన నంబర్స్ వచ్చిన తర్వాత మాకిన్ని నంబర్ ఉంది కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుందన్నది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా ఇటువంటి బ్రూట్ మెజారిటీస్ అన్నవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అప్పుడు 151 కావచ్చు, ఇప్పుడు 164 కావచ్చు. ప్రతిది అఖిల్ కూడా గారు, మీరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. తెలంగాణ రాజకీయాల్ని కూడా చాలా దగ్గరగా గమనిస్తున్నారు. ఎలా ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన? అంటే వారు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ముఖ్యంగా హామీల మీదే వచ్చారు. కొన్ని హామీలను ఇక్కడ కంపేర్ టు అక్కడ ఇక్కడ హామీలను అమలు చేస్తున్నారు విషయం తీసుకుంటే. సో ముఖ్యంగా ఇప్పుడే ఇంకా మంత్రులను కూడా నియమించలేదు. ఒక 6 మంత్రులు అనుకుంటా. ఇప్పుడు ఉగాది ముందు నియమిస్తారని అంటున్నారు. ఆ తరువాత వచ్చేసి అనేక సమస్యలు ఎక్కడ చూసినా కూడా మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అప్పు పుట్టదు. తర్వాత సాలరీలు ఇవ్వడమే కష్టంగా ఉందని చెప్పి ఆయన కూడా ఎక్కడో మాట్లాడారని నేను చదివాను పేపర్. అంటే ఏమవుతుందంటే ఈ ఫ్రీబీ కల్చర్ వల్ల ఏమైపోయిందంటే ఆర్థిక సంక్షోభం చాలా పెరిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వాల మీద. కానీ ఆ ఫ్రీబీలు ఇవ్వకుంటే రేపు ఓట్లేయరేమో అన్నది ఇంకొక భయం. కాబట్టి అటు ఫ్రీబీలు ఇవ్వడం, దాన్ని అమలు చేయాలంటే మళ్ళా ఎక్కడి నుంచో అప్పులు తెచ్చుకోవాలి. ఈ విధమైన ఒక సర్కిల్‌లో చిక్కుకుపోతున్నాం మనం. ఒక వలయంలో చిక్కుకుపోతున్నాం దాన్ని. సో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వెళ్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అన్నది ఒకటి తీసుకురావడం అన్నది ఒక కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా తెలంగాణకున్న ముఖ్య అడ్వాంటేజ్ అంటే హైదరాబాద్. కాబట్టి హైదరాబాద్ అనేది ఒక ఆటో పైలట్ మోడ్‌లో ఉంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ ఎక్స్‌పాండ్ అవుతుంటుంది. హైదరాబాద్ పెరుగుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌లు వస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. అదొక ప్లస్ పాయింట్ ఇక్కడ. సో దీనితో పాటు ఇంకా మనం ఎలా అభివృద్ధి చెందాలి అన్నది ఒక ప్రధానమైన అంశం వాళ్ళ ముందు ఉన్న విషయం. కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి. ముఖ్యంగా తెలంగాణలో ఈ పార్టీ ఫిరాయింపుల గురించి కూడా సుప్రీం కోర్టులో జరుగుతోంది. అంటే స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని నిన్నే సుప్రీం కోర్టులో కూడా చర్చ జరిగింది. ఎన్ని రోజులు మీరు ఉంచుకుంటారు ఈ విధంగానే? అది మొత్తం టర్మ్ అయ్యేంత వరకు మీరు నిర్ణయించరా అన్న కామెంట్స్ కూడా జస్టిస్ బిఆర్ గవై గారు చేయడం జరిగింది. కాబట్టి వీటి మీద కూడా ఎందుకంటే ఏదైనా వ్యవస్థ బాగుండాలంటే రాజకీయ ప్రక్షాళనం జరిగినప్పుడు రాజకీయాలు ఎంత స్వచ్ఛంగా ఉంటే మిగతా వ్యవస్థలన్నీ కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి. కాబట్టి ఆ స్వచ్ఛత దిశగా మనం తీసుకువెళ్ళాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. తర్వాత ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఒకటి ఏర్పాటు చేయడం అన్నది ఒకటి మంచి విషయం. ఎందుకంటే అందరినీ కలిపి అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఈ విధంగా కాకుండా అందరినీ ఇంటిగ్రేటెడ్ కలిపి ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఏర్పాటు చేయడం అన్నది కూడా చాలా చక్కని విషయం. మొన్ననే ఐ థింక్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఒకటి ఐ థింక్ అక్నూరు మురళి గారి ఆధ్వర్యంలో వారు కూడా కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్‌కి. ఆ విధంగా వాటిని కూడా పాలిస్తూ మనకు ముందుకు తీసుకువెళ్ళాలన్నది ముఖ్యంగా చూడాల్సిన అంశం.
ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఆ 10 మంది డిస్క్వాలిఫై అవుతారని. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అట్లాంటి అవకాశం లేదని. మీకేమనిపిస్తుంది? సుప్రీంకోర్టు వీళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? సుప్రీంకోర్టు ప్రధానంగా ఏమంటుందంటే మేము అందులో తలదూర్చాం. ఈ విధంగా మరి త్వరగా నిర్ణయం తీసుకునే విషయం గురించి మేము మాట్లాడతామంట. అంటే వాళ్ళని క్వాలిఫై చేయాలా, డిస్‌క్వాలిఫై చేయాలా అన్నది మా పరిధిలో లేదు. అది ఎక్స్‌క్లూజివ్‌గా స్పీకర్ యొక్క పరిధి. కానీ స్పీకర్ తన భూమికను స్పష్టంగా పాటించాలి అని రీజనబుల్ టైమ్‌లో డిసైడ్ చేయడం. అందుకనే వాళ్ళు రీజనబుల్ టైమ్ అంటే ఒక టర్మా అని అడుగుతున్నారు. కాబట్టి రీజనబుల్ టైమ్ అన్నది డిసైడ్ చేయండి అన్నది త్వరగా. కాబట్టి ఈ విధమైన చురకలు అంటించడం ద్వారా త్వరగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చాము. షెడ్యూల్ 10 ఇంక్లూడ్ చేశాము రాజ్యాంగంలో. దాన్ని మనమే చేసుకొని మనమే పాటించకుండా ఎలాగ? తెచ్చింది మనమే. తెచ్చింది రాజకీయ నాయకులే. మళ్ళా మేమే పాటించమంటే ఎలా అవుతుందండి అది? మరి మీరు చేసిన చట్టాలను మేము పాటించమంటే ఎలా ఉంటది ప్రజలు? మేము హెల్మెట్ పెట్టుకోం, మేము ఇన్‌కమ్ టాక్స్ కట్టం. ఇలాగ అన్నారనుకోండి అది ఎలా కుదురుతుంది? మీరే పార్టీ చట్టం మారకూడదని మీరే తెచ్చారు చట్టం. దాన్ని మరి ఫాలో కాకుంటే ఎలాగ? సో, ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ మనం క్రియేట్ చేయాలి. ఆ ధోరణిలో ఉండగలిగితే ఉంటే మిగతా వ్యవస్థలు కూడా చక్కగా వాళ్ళ రీతిలో వెళతాయి. కాబట్టి ఆ విధంగా స్పీకర్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని అనుకుందాం దీని గురించి. థ్యాంక్ యూ లక్ష్మణ గారు. రైట్ అండి. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.